మనిషి బ్రతుకు వెనక దేవుని కష్టం, దేవుడు ఎంత గొప్ప మేలు మనుషులకు చేస్తున్నాడో నిజంగా ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి మనిషి వినాల్సిన సంగతులు ఈరోజుని మీరు వింటున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో మీరు ప్రసంగం చివరి వరకు వెళ్ళేసరికండి మీకు చాలా బాగా అర్థమవుతుంది. దేవుని పిల్లలారా, మనిషి బ్రతుకు వెనక దేవుని కష్టం. ఈరోజు మనిషి బ్రతకడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాడో, ప్రాణాలను కాపాడుకుని చక్కగా మరి సంతోషంగా ఆనందంగా తన కుటుంబంతో ఉండడానికి మనిషి పడుతున్న వేదనలు, మనిషి పడుతున్న బాధలు, మనిషి పడుతున్న కష్టాలు ఈరోజు ప్రపంచంలో మన కళ్ళ ముందు ఉన్నాయి. నిజంగా కరోనా ప్రతి కుటుంబం యొక్క పరిస్థితులను మార్చేసింది అని చెప్పక తప్పదండి. ఆర్థికంగా దెబ్బతిన్నారు, ఆరోగ్యపరంగా దెబ్బతిన్నారు. ఏమండి, ఒక రకంగా చెప్పాలి అంటే మానవ సత్సంబంధాలను ఈరోజు కకలావికలం చేసింది కరోనా. మనిషి ఈరోజు బ్రతకడానికే కష్టపడుతున్నాడు. పోయిన 2020 సంవత్సరంలో మనం చూసామండి. నిజంగా ఆ రోజు వలస కూలీలు పడ్డ బాధలు, వారి వేదనలు ఆ రోజు మనం చూసాం. ఈ బాధలను చూస్తున్నప్పుడు నిజంగా కడుపు తరుక్కుపోతుంది. కళ్ళ ముందు మరి ప్రాణాలుగా ఏమండి తెలిసిన వారు, మనకు తెలిసిన వారి ప్రాణాలు పోతున్నాయన్న వార్త మన గుండెలను కాస్త భారం చేస్తుంది. ఈరోజు వందల మంది, వేల మందిగా ఈ భూమి మీద వారి బ్రతుకులను చాలించుకుని వెళ్ళిపోతున్నారు. మనకి తెలిసిన వాళ్ళు మనం చనిపోయారన్న వార్త వినగానే చాలా బాధేస్తుంది. దానికి తోడుగా ఎప్పుడు వార్తలు న్యూస్ పెట్టినా న్యూస్లో అంతా కూడా ఏ వార్తలు చెప్తున్నారు అంటే చావులండి. నేను ఒక న్యూస్ చూశాను, నిజంగా ఎంత విషాదకరమైన వార్త అంటే వరంగల్లోనండి, మన తెలంగాణలోనే వరంగల్లో ఒక కుటుంబంలో ఒక వ్యక్తి, యజమానుడు భర్త కరోనా వచ్చి చచ్చిపోయాడు. ఆ కరోనా వచ్చి చచ్చిపోయిన వ్యక్తి నుండి బయట పడుకోబెట్టారు. అతన్ని తీసుకెళ్తున్న విధానం బాధ కలిగించిందండి. నిజంగా చావు అనేది ఎప్పుడైనా ఎవరికైనా వస్తుంది. ఒకప్పుడు మనిషి చనిపోతే ఒక నలుగురు వెళ్ళటం, ఆ కుటుంబాన్ని ఆదరించటం, ఆ కుటుంబాన్ని ధైర్యపరచటం, ఏమన్నా ఆ శవాన్ని తీసుకెళ్ళి ఖననం చేసే వరకు తోడుగా ఉండటం, సుమారు 10-15 రోజులు ఆ కుటుంబంతో మిగతా వాళ్ళంతా గడిపేవారండి. చిన్న కర్మ, పెద్ద కర్మ ఇదంతా అయ్యే వరకు ఇంటి నిండా చుట్టాలు. అంటే ఒక రకమైన ధైర్యం అనేది ఆ చావు బాధను అనుభవిస్తున్న ఆ కుటుంబానికి ఒకప్పుడు దక్కేదండి. సుమారు ఒక 10-15 మంది ఆ పెద్ద కారం వెళ్ళే వరకు కూడా ఇంట్లో ఉండటం, భర్త చనిపోతే భార్యను చుట్టూ అక్కలు, తమ్ముళ్ళు, అన్నలు, అమ్మ, నాన్న వీళ్ళందరూ ఉండి భర్త చనిపోయిన ఆవిడను, భార్యను మరి ధైర్యపరచటం. ఒకవేళ భార్య చనిపోయింది అనుకోండి, ఆ కుటుంబాన్ని మీకు ఎందుకు, మేము ఉన్నాం కదా, మీ పిల్లల్ని మేము చూసుకుంటాము, మీ పిల్లలకి మేము తోడుగా ఉంటాము, నీకు ఇబ్బంది అయితే చెప్పు, మీ పిల్లల్ని తీసుకెళ్ళిపోయి మా ఇంట్లో పెట్టుకుని పెంచుకుంటాము. ఇలాగా భార్య చనిపోయిన భర్తకి ఒక రకమైన ధైర్యం అనేది దక్కేదండి. ఒక చావు నుండి కాస్త మనుషుల వలన ఓదార్పు పొందేవాడు, మనుషుల వలన సేద తీరేవాడు. కానీ ఈరోజు పరిస్థితులు మీరు చూడండి. కరోనాలో మనిషి వరంగల్లో న్యూస్ మీరు చూడండి కావాలంటే, మనిషి చనిపోయిన తర్వాత అండి ఆయన తీసుకెళ్తున్న విధానం అండి. పల్లెటూరు అది. ఆవిడ నిజంగా పాపం భర్తను పోగొట్టుకున్న ఆవిడ చాలా ఏడుస్తుందండి, చాలా బాధపడుతుంది. చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు ఒక్కరు రాలేదండి. ఆ శవాన్ని తీసుకెళ్ళడానికి మెడికల్ ఆఫీసర్ ఒక అతను వచ్చాడు, టాప్ టు బాటమ్ కరోనా సూట్ వేసేసుకున్నాడు. ఆ ఒక్కడు ఈవిడ వీళ్ళిద్దరూ కలిసండి ఆయన తీసుకెళ్తున్న విధానం. మరి జేసీబీ ఉంటుంది కదండి, ఆ జేసీబీలో ముందు మట్టి తవ్వేది ఉంటుంది, వెడల్పుగా పొడవుగా మట్టిని తీసేది ఉంటుంది. అందులో వేసుకుని ఆ ఊరు నుంచి ఆ జేసీబీలో నిజంగా ఆ శవాన్ని తీసుకెళ్ళిపోతున్నారండి. ఎంత హృదయం పిండేసిందంటే నిజంగా చివరికి ఈరోజు చావు ఎంతటి దారుణంగా ఈరోజు మనిషికి వచ్చిందండి, అంత దారుణంగా మనిషికి ఈరోజు చావు వచ్చిందండి. నిజంగా ఈరోజు మీరు వాక్యాలు వింటారు, దేవుడు ఎందుకు కరుణ చూపించటం లేదు, దేవుడు ఎందుకండి మనుషులను పట్టించుకోవట్లేదు అంటే చాలామంది మధ్యకాలంలో మాట్లాడుతున్నారు. దేవుడు ఎందుకండి విడిచిపెట్టాడు అంటే విడిచిపెట్టాల్సిన పరిస్థితులు మనిషే తెచ్చుకున్నాడు.
బ్రతుకు వెనకండి దేవుడు ఎంత కష్టపడుతున్నాడో మనిషి అర్థం చేసుకోకపోవడం వల్లనే మనిషికి భయంకరమైన చావు వచ్చిందండి. ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనిషి వెనక దేవుడు చాలా కష్టపడుతున్నాడు. ఆయన కష్టాన్ని కనీసం గుర్తించలేదండి. ఆయన కష్టానికి కనీసం విలువ ఇవ్వలేదండి. ఆయన కష్టాన్ని కనీసం మనిషి ఈరోజు గుర్తించలేని స్థితిలో ఉన్నప్పుడు ఎంతకాలం కష్టపడాలి, ఎంతకాలం అనుభవించాలి ఆ బాధ, ఎంతకాలం ఓర్పుగా ఉండాలి, ఎంతకాలం శాంతంతో ఉండాలి దేవుడు మీరు చెప్పండి. మన గురించి సహనానికి కూడా ఒక అద్దు ఉంటుందండి. మన గురించి పరమతండ్రి దేవుడు, ఈ మనుషులను పుట్టించిన దేవుడు, అసలు ఈ మనిషి బ్రతకటం వెనకాల, ఒక మనిషిని బ్రతికించడానికి దేవుడు ఎంత కష్టపడుతున్నాడో ఈరోజు మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తానండి. ఒక మనిషిని భూమి మీద దేవుడు బ్రతికించడానికి ఎంత కష్టపడుతున్నాడో ఆ కష్టాన్ని కనీసం గుర్తించలేదండి. కష్టానికి కృతజ్ఞత చెప్పడం తర్వాత, అమ్మో దేవా మా గురించి ఎంత కష్టపడుతున్నావా, దేవా నీకు స్తోత్రం అని చెప్పడం తర్వాత, కనీసం దేవుడు మనిషిని బ్రతికించడానికి కష్టపడుతున్నాడన్న సంగతే మనిషికి అందనప్పుడు ఏమంటే దేవుడు ఎంతకాలం అని భరిస్తాడు, దేవుడు ఎంతకాలం అని మనిషిని సహిస్తాడు మీరు చెప్పండి. సహనానికైనా అద్దు ఉంటుంది కదండి. ఎంతకాలం సహిస్తాడు దేవుడు, ఎంతకాలం భరిస్తాడు దేవుడు? ఏమంటే మనిషి బ్రతుకు వెనకాల దేవుడు కష్టపడుతున్నాడా? మనిషిని బ్రతికించడానికి దేవుడు కష్టపడుతున్నాడా? మనిషి బ్రతుకు వెనకాల దేవుడి కష్టం ఉందా అంటే ఖచ్చితంగా పరమ తండ్రి కష్టపడకపోతే భూమి మీద ఉన్న ప్రతి మనిషి చస్తాడు. దేవుడు గనక కొన్ని నిమిషాలు లేదా కొన్ని రోజులు మనిషిని విడిచిపెడితే మనిషి అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోకి జారిపోతాడంటే మీకు మంచి సంగతులు ఈరోజు బైబిల్లో చూపిస్తాను. మనిషి అనగానేనండి ఈ ప్రపంచానికి తెలియదండి, జ్ఞానం లేదు, దేవుడి దగ్గరకు రారు, దేవుడి వాక్యాన్ని నేర్చుకోరు, దేవుడు మాట్లాడేసరికి మతమని మత బోధని ఏమంటే పక్కకు తోసేయటం వలన ఏమంటే ఈరోజు మనిషి వినాల్సిన సంగతులు, మనిషి నేర్చుకోవాల్సిన సంగతులు ఏమంటే బైబిల్లో నుంచి మనిషికి అందకుండా పోయాయండి. బైబిల్లో దేవుడు చెప్పిన సంగతులు మనకు తెలుసు. మనిషి అనగానే శరీరము ఆత్మ ఈ రెండింటి కలయికే మనిషి. కనబడుతుంది శరీరం, కనబడదు ఆత్మ. ఈ రెండు కలిస్తే మనిషి. మరణం అంటే రెండు విడిపోవటం. శరీరం అలాగే ఉంటుంది, అవయవాలు అలాగే ఉంటాయి, కానీ ఆ లోపల నుంచి శరీరాన్ని నడిపించే శక్తి వెళ్ళిపోవటం వలన మనిషి మరణం పాలవుతున్నాడు. ఇది బైబిల్ ప్రపంచానికి చెప్పిన సూత్రం. మనిషి ఎప్పటికీ జ్ఞానాన్ని స్వతహాగా అందుకోలేడండి, దేవుడు చెప్తేనే తప్ప. కనబడుతున్న మనిషి రెండు భాగాలు, ఒకటి శరీరం అయితే రెండవది ఆత్మ. ఇకపోతే మొదట శరీరాన్ని బ్రతికించడానికి లేదంటే శరీరం కొరకు దేవుడు పడుతున్న కష్టం అంతా ఇంత కాదండి. ఈ శరీరం భూమి మీద చక్కగా సర్వే అవుతుందంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు లేదంటే 80 సంవత్సరాలు బతికేస్తున్నారు. ఇంతకాలం శరీరం ఎలా పనిచేస్తుంది, ఈ శరీరానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ శరీరం వెనకాల వ్యవస్థలు, శరీరంలో ఉండే వ్యవస్థలన్నీ ఎలా పనిచేస్తున్నాయి, ఇదంతా మనం ఆలోచించినప్పుడు అండి నిజంగా దేవుడు ఈ శరీరం గురించి పడుతున్న కష్టం అండి మనకు అర్థమవుతుంది. బైబిల్లో మీకు అందరికీ తెలిసిన ఒక సంగతి ఉంది. కీర్తన గ్రంథం 139 కీర్తన మీరు చాలాసార్లు చదివారుగా. ఈరోజు అక్కడి నుంచే మనం ప్రారంభిద్దామండి. ఒకసారి 139 కీర్తనలో ఒకసారి ఒక వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 139 కీర్తన 13వ వచనం దయచేసి చూడండి. కీర్తన గ్రంథం 139 కీర్తన 13వ వచనం చూడండి. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి. భక్తుడు దావీదు గారు, నా లోపల ఉండే అంతరింద్రియాలను నీవే కలగజేసితివి. దేవా, నువ్వే నా శరీరం లోపల అవయవాలను అమర్చావు. పైకి కనబడే అవయవాలు కొన్నైతే లోపల నువ్వు అమర్చిన అంతర ఇంద్రియాలు అన్నాడు. లోపల ఉండే అవయవాలు నీవే కలగజేసితివి. వాటిని నరమాత్రుడు చేయలేడు. చేయటం కాదు, అది పాడైపోతే కనీసం దాన్ని రిపేర్ కూడా చేసుకోలేడు నరుడు. ఊపిరితిత్తులు కొట్టేసాయి అనుకోండి, ఆల్కహాల్ మందు తాగి అంతే. ఎవరైనా డొనేట్ చేస్తే ఇంకొకరు తెచ్చిపెట్టుకోవాలి, లేదంటే పోతాడండి. అంతరింద్రియములను నీవు కలగజేసేది దేవా, నీ పని శరీరం అన్నాడు. ఓకే, తర్వాత మాట చూడండి. అంతరింద్రియములను నీవు కలగజేసేతివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. మీకు పక్కనే నా వెనకాల స్క్రీన్లో
ఇమేజెస్, ఫొటోస్ వెళ్తూ ఉంటాయి. మీరు ఒక పక్క వాక్యం వినండి, ఒక పక్క ఫోటోలు చూడండి. పక్కన ఈ ఫోటోలు చూడండి, నా పక్కన ప్లే అవుతూ ఉంటాయి. మీరు ఆ ఫోటోలు చూడండి. ఏమంటే దావీదు గారు ఎందుకు నాకు భయం వేస్తుంది అన్నాడో మీరు మనసు పెట్టి ఆలోచిస్తేనండి, లోపల శరీరం లోపల ఉండే అవయవాలను చూస్తే నాకు భయం ఎందుకు వేస్తుంది అన్నాడో ఈరోజు మీకు అర్థమవుతుందండి. నా అంతరింద్రియములు నీవే కలగజేసేవి అన్నాడు పైన, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నువ్వే అన్నాడు. ఈ కిందకి వెళ్ళేసరికి నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఏమంటే శరీరాన్ని చూస్తే భయం ఏంటి, శరీరాన్ని చూస్తే ఆశ్చర్యం ఏంటి, మీరు ఆలోచించండి. అంటే మనిషి శరీరంలో ఉండే అవయవాలు, మనిషి శరీరంలో ఉండే అంతరింద్రియాలు ఏమంటే ఆ రోజు దావీదును భయపెట్టాయంటే భయపెట్టాయి. కారణం ఏంటంటే వాటి పనితీరు అలాగుంది, ఏమంటే అవి పని చేస్తున్న విధానం అలా ఉంది, వాటిని దేవుడు నిర్మించిన విధానం అలా ఉంది. అంతరింద్రియాలను బట్టి భయం. దేవా ఏంటి అవయవాలు ఏంటి, అవయవాల పనితీరు ఏంటి, మీరు చూడండి. అగో నా వెనకాల వస్తున్నాయిగా. ఏమండి మానవ శ్వాస నిర్మాణం మరియు దాని పనితీరు అని ఒక బొమ్మ వచ్చింది చూడండి మీ వెనకాల. ఇంకా అలాగే మీరు చూసుకుంటే వెళ్ళండి. జీర్ణాశయం అంటున్నాడు. మనిషికండి ముఖ్యంగా మీరు జాగ్రత్తగా వినాలి. ఎందుకు దావీదు గారు భయపడ్డారంటే ఈరోజు మనిషి శరీరం సక్రమంగా నడవాలి అంటే కొన్ని ప్రధానమైన వ్యవస్థలు దేవుడు శరీరంలో అమర్చాడు. అందులో మొదటిది జీర్ణ వ్యవస్థ, తర్వాత మూత్ర వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, కండరాల వ్యవస్థ, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అండి శ్వాస వ్యవస్థ. జాగ్రత్తగా వినాలి, మళ్ళీ చెప్తున్నాను. ఈ వ్యవస్థలన్నీ నీ శరీరంలో పనిచేస్తేనే నీ శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటుంది. ఏమేం పని చేయాలి? వెనకాల బొమ్మలు వెళ్తూ ఉంటే మీరు వినండి. జీర్ణ వ్యవస్థ ఉండాలి, మూత్ర వ్యవస్థ ఉండాలి, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, కండరాల వ్యవస్థ, శ్వాస వ్యవస్థ. మెయిన్గా ఈ వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తేనే మనిషి ఆరోగ్యంగా తన పని తాను చేసుకుంటాడు, మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, తింటాడు, తిరుగుతాడు, ఉద్యోగం చేసుకుంటాడు, వ్యాపారం చేసుకుంటాడు. నిజంగా ఆ రోజండి మనకున్న ఈ టెక్నాలజీ లేదు, ఇది ఇలా మన శరీరం ఇలాగ ఉందా అని ఎవరైనా ఒక ఎక్స్రే చేసో స్కానింగ్ చేసో ఇలా బొమ్మల్ని చూపించే టెక్నాలజీ ఆ రోజు దావీదుకు అందుబాటులో లేదు. అయినా సరే నిజంగా దేవుడు భక్తిని బట్టి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దావీదు గారు నా అంతరింద్రియములు నీవే కలగజేసివి, అందును బట్టి నాకు ఆశ్చర్యం, భయం. ఆశ్చర్యం కదండి ఆ వ్యవస్థలు, మీరు చూడండి. ఆశ్చర్యం కదా ఆ వ్యవస్థలను చూస్తుంటే, ఆశ్చర్యం కదా మీరు వెనకాల వెళ్తున్న ఆ బొమ్మలు చూస్తుంటే ఆశ్చర్యం కదా. మీరు చూడండి, మీ శరీరం అండి అది. ఇకపోతే ఎందుకండి ఈ సంగతి ఎత్తుకున్నాం ఈరోజు అంటే మీరు బాగా వినాలి. దేవుడు అమర్చిన ఈ 5 వ్యవస్థలలో ఒక వ్యవస్థ ఈరోజు అనారోగ్యానికి గురవుతుంది. అదే ఈరోజు మనిషి ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఆ వ్యవస్థే శ్వాస వ్యవస్థ. ఈ కరోనా అనేది వైరస్ ఈ శ్వాస వ్యవస్థనే దెబ్బతీసింది. మీరు జాగ్రత్తగా వినండి చివరి వరకు వాక్యం. నిజంగా దేవుడు భలే అర్థమవుతాడండి ఈరోజు. దేవుడు అమర్చిన ఈ 5 వ్యవస్థలలో ఒక వ్యవస్థ శ్వాస వ్యవస్థ అయితే ఆ శ్వాస వ్యవస్థ మీద ఈరోజు ఈ వైరస్ దాడి చేస్తుంది. ఆ శ్వాస వ్యవస్థను పాడు చేసింది, ఊపిరితిత్తుల్లోనికి వెళ్ళిపోతుంది. ఏమంటే ఆ గోళాలన్నీ బ్లాక్ చేసేస్తుంది. వైరస్ లోడ్ అనేది పెరిగిపోయి ఆ తర్వాత అవయవం నుండి మరొక అవయవానికి ఇలాగా మనిషి శరీరంలో ఉండే అన్ని వ్యవస్థలను ఒక చిన్న పురుగండి వైరస్ ఈరోజు విచ్ఛిన్నం చేసేసి ఆ వ్యవస్థలన్నిటినీ మనిషి మరణానికి కారణమవుతుంది. మీరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇదంతా మీరు మనసులో పెట్టుకోండి. దేవుడు అమర్చిన ఈ ముఖ్యమైన ఒక 5, 6, 7 వ్యవస్థలు ముఖ్యంగా చెప్పుకుంటారండి. ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యమైనవి కొన్ని 5, 6, 7 వ్యవస్థలు చెప్తారు మీకు ఇప్పుడు చెప్పినవి. అందులో ఒక వ్యవస్థ మీద ఈరోజు ఈ వైరస్ దాడి చేస్తుంది. అదే శ్వాస వ్యవస్థ. ఇకపోతే బైబిల్లో దేవుడు ఏమంటున్నాడో ఒక మాట మీకు చూపిస్తాను. ఈ పాఠం నేను ఎందుకు చెప్తున్నాను ఈరోజు అంటే దేవుడు మనిషికి బుద్ధి చెబుతున్న ప్రతిసారి, మనిషి మీద ఇలాగా కోపగిస్తున్న ప్రతిసారి ఏదో ఒక సంగతి నేర్పడానికి మాత్రమే దేవుడు ఇలాంటి భయంకరమైన విపత్తులు మనిషి మీదకి తెస్తాడు. మీరు పాత నిబంధనలో ఇశ్రాయేళ్ల చరిత్ర అంతా మీరు చదువుకుంటున్నప్పుడు వాళ్ళ మీదకి వచ్చే ప్రతి ప్రమాదం వెనుక వాళ్ళకి పాఠం నేర్పడానికే,
వాళ్ళ మీదకి వస్తున్న ప్రతి విపత్తు వెనక వాళ్ళు చేస్తున్న తప్పు వాళ్ళకి తెలియజెప్పడానికే దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలుడు మన పూర్వీకుల మీద భయంకరమైన విపత్తులు తెచ్చేవాడు. కానీ తెచ్చేది దేవుడే, ఆ తర్వాత వాళ్ళని కాపాడేది కూడా దేవుడే. దేవుని పిల్లలారా, నిజంగా ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్న సంగతి ఏంటంటే, దేవుడు బైబిల్లో ఒక మాట రాశాడు. నిజంగా ఆ మాటను ఈరోజు మనిషి పట్టించుకోకపోవటం వల్లనే మనిషి ఈ భయంకరమైన దీన వ్యవస్థకు దిగజారాడు. దేవుడు ఏమంటున్నాడో ఒకసారి బైబిల్ తీయండి. మీరు ద్వితీయోపదేశ కాండానికి రండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము. దయచేసి అందరూ బైబిల్ తీయండి. దేవుడి వాక్యం చాలా జాగ్రత్తగా చదవాలి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 24వ వచనం జాగ్రత్తగా చదువుదాం. ఏమంటున్నాడు చూడండి దేవుడు. మనకు నిత్యము మేలు కలుగుటకై, జాగ్రత్తగా వినాలి, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాడో మీకు అర్థమవుతుంది. మనకు నిత్యము మేలు కలుగుటకై, మనకి నిత్యము మేలు కలుగుతుందంట. ప్రతిరోజు దేవుడు వలన మనిషికి మేలు అనేది అందుతుందంట. మనకి నిత్యము మేలు కలుగుటకై. మనం ఏమనుకుంటామంటే ఉద్యోగం వస్తే మేలు, వ్యాపారం వస్తే వ్యాపారం బాగుపడితే మేలు, ఆరోగ్యం బాగుపడిపోతే దేవుడు నాకు మేలు చేశాడు, నా లోపల ఉన్న అనారోగ్యాన్ని దేవుడు తీసేసి నాకు మేలు చేశాడు. ఇవే కదండి దేవుడు పేరట మనం చెప్పుకునే మేలుడు భూమి మీద. ఇవా మేలుడు? ఇవి మేలులు కాదు అని నేను అనటం లేదు. అవి మాత్రమే మేలులు అన్న స్థితిలో, ఆత్మీయ స్థితిలో మనం ఆగిపోవటం దౌర్భాగ్యం. ఉద్యోగం, వ్యాపారం ఇవన్నీ నువ్వు బ్రతుకుంటేగా ఆ మేలులు. ఇప్పుడు దేవుడు చెప్తున్న సంగతి జాగ్రత్తగా ఆలోచించాలి. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించునట్లు మనము దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలను అన్నిటినీ గైకొనవలనని మనకు ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలు జనాంగం మొత్తానికి దేవుడు మోషే గారితో చెప్పిస్తున్న అద్భుతమైన సంగతి. ప్రజెంట్ ఈ ప్రపంచం ఆలోచించాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఈ వచనాన్నే. ఏమంటున్నాడు మళ్ళా చదువుతున్నాను. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించునట్లు, ఈరోజు మనం బ్రతుకున్నామంటే దేవుడు మేలు. నేటి వలె దేవుడు నిత్యము మనల్ని బ్రతికిస్తున్నాడు. ఆ బ్రతికించటమే దేవుడు మనిషికి చేసే మేలు. బాగా వినాలి. మనిషిని దేవుడు ప్రతిరోజు బ్రతికించటమే మనిషికి దేవుడు చేసే ప్రథమ మేలు, అత్యున్నతమైన మేలు. ఈరోజు మానవ సమాజం ఈ మేలునే మర్చిపోయిందండి. నేను స్టిల్ ఈరోజు ప్రాణంతో ఉన్నాను అంటే, తింటున్నాను అంటే, నా కుటుంబంతో ఉంటున్నాను అంటే, నా ఉద్యోగం నేను చేసుకుంటున్నాను అంటే, నేను పనికి వెళ్ళిపోతున్నాను, పొద్దున్న వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడి పని చేసుకుంటున్నాను అంటే, దీని అంతటికీ కారణం దేవుడు ఈరోజు నా జీవితంలో బ్రతికించి నాకు మేలు చేశాడు. తర్వాత నేను ఇవన్నీ చేసుకుంటున్నాను. బ్రతికించటం ప్రథమ మేలు. బాగా అర్థం చేసుకోవాలి విషయాన్ని. మన దేవుడైన యెహోవా నేటి వలె మనలను బ్రతికించునట్లు, నేడు బ్రతుకున్నాగా, ఈరోజు బ్రతుకున్నాగా, రేపు బ్రతుకుంటామో లేదో తెలియదు. మన జీవితం అదే కదా. రేపేమి సంభవించునో నీకు తెలియదు అంటాడు. రేపు నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఈరోజు బ్రతుకున్నావుగా. ఈరోజు బ్రతుకున్నావు అంటే ఈరోజు దేవుడు నీకు మేలు చేశాడు. పొద్దున్నే లేవగానే దేవా నన్ను బ్రతికించినందుకు నీకు స్తోత్రాలు అని చెప్తామా? ఇప్పుడు చెప్తున్నారేమో చాలామంది భక్తులు, ఎందుకంటే కరోనాకు భయపడి. నేను ఇప్పుడు సంగతి అడగటం లేదు. ఇప్పుడు కరోనాకు భయపడి పెట్టల్లా జనం రాలిపోతుంటే ఇప్పుడు వచ్చిందేమో భక్తి. దేవా మమ్మల్ని ఈరోజు బ్రతికించేసావు, మరి కరోనా బారిన పడి. ఇప్పుడు కాదు, ఎప్పుడు చెప్పాలి మనిషి సంగతి. ఇది చెప్పటం లేదనే ఈరోజు దేవుణ్ణి సమాజం ఏమని వేడుకుంటుందో చెప్పండి. ఈరోజున్న సమాజం దేవుణ్ణి ఏమని వేడుకుంటుంది? ప్రభా నాకు ఉద్యోగం ఇయ్యి, ప్రభా నాకు నాకు వ్యాపారం ఇయ్యి, ప్రభా నాకు బంగారం ఇయ్యి, నాకు కారు అడుగుతున్నారా? ఇప్పుడు ఏమడుగుతుంది చెప్పండి సమాజం అంతా దేవుణ్ణి? దేవుడిని ఈరోజు ఉన్న సమాజం ఏమడుగుతుంది? బ్రతుకుంటే చాలు ప్రభువా, మమ్మల్ని బ్రతికించు ప్రభువా. వచ్చిందా బుద్ధి? ఒకప్పుడు ఏమడిగింది సమాజం దేవుణ్ణి, ఇప్పుడు ఏమడుగుతుంది సమాజం? బ్రతికించాడండి. బ్రతికించడానికి అష్ట కష్టాలు పడుతున్నాడండి. ఊరకనే బ్రతికేస్తున్నాడు ఆ మనిషి భూమి మీద.
ఊరకనే తిరిగేస్తున్నాడా? ఊరకనే వ్యాపారం చేసుకుంటున్నాడా? ఊరకనే కుటుంబంతో సంతోషంగా గడిపేస్తున్నాడా? ఒక పరమ తండ్రి ఆ వ్యక్తి వెనక కష్టపడుతుంటే సుఖాలు, సంతోషాలు, ఆనందాలు అనుభవిస్తూ బ్రతికించి దేవుడు మేలు చేస్తున్నాడన్న సంగతి మరిచిన ఈ సమాజానికి కొట్టడని దెబ్బ. బ్రతికించటమే మేలు. ఈరోజు మనిషిని దేవుడు బ్రతికించటమే మనిషికి చేస్తున్న మేలు. అది మర్చిపోయాడే. అది ఎప్పుడూ జ్ఞాపకాల్లోకి రావట్లేదే. ఏమంటే నిజంగా మీకు ఒక సంగతి చెప్తానండి, నిజంగా మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఈరోజు మెసేజ్ దేవుడు మాటలు ఈరోజు మనసు పెట్టి ఆలోచించండి. మనం కూడా అండి ఎప్పుడు మనం పరిస్థితులు అన్నీ బాగున్నంతకాలం మనం ఏం అడిగాం చెప్పండి దేవుణ్ణి? ఏ రోజైనా దేవా నీ కొరకు బ్రతుకుతాను, దేవా నా పాపాలు తీసే, దేవా నన్ను కాపాడు, దేవా నన్ను రక్షించు, ఇదిగో నాకు చక్కటి దేహాన్ని ఇచ్చావుగా, ఈ దేహంలో ఉండే వ్యవస్థలన్నీ సరిగా పనిచేసేటట్టుగా నువ్వే కృప చూపిస్తున్నావుగా, ప్రతిరోజు నేను బ్రతుకున్నానంటే శ్వాస వ్యవస్థ పనిచేస్తుంది, ప్రతిరోజు నేను బ్రతుకున్నానంటే జీర్ణ వ్యవస్థ పనిచేస్తుంది, ప్రతిరోజు నేను బ్రతుకున్నానంటే మూత్ర వ్యవస్థ పనిచేస్తుంది, ప్రతిరోజు నేను బాగున్నాను అంటే నా కండర వ్యవస్థ పనిచేస్తుంది, ప్రతిరోజు నేను బాగున్నాను అంటే అస్థిపంజర వ్యవస్థ అనేది సరిగా పనిచేస్తుంది. ఎముకలు పనిచేయాలి, కండరాలు పనిచేయాలి, నరాలు పనిచేయాలి, నువ్వు తిన్న ఆహారం అరిగిపోవడానికి జీర్ణ వ్యవస్థ పనిచేయాలి, నువ్వు పీల్చుకుంటున్న గాలి నీ బ్రెయిన్ వరకు వెళ్ళి ఆక్సిజన్ మొత్తం శరీరానికి సప్లై అయ్యి నీ శరీరం ఆరోగ్యం ఇన్ని వ్యవస్థలు పనిచేయడానికి దేవుడు పడుతున్న కష్టం ఎంతో తెలుసా? మీరు బాగా ఆలోచించండి, ఇప్పుడు అర్థమవుతాయి అన్నీ. ఎందుకు భూమి మీద దేవుడు రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, రకరకాల మాంసవృత్తులు ఎందుకు పెట్టాడు భూమి మీద అంటే, నీ శరీరంలో ఉండే ఈ వ్యవస్థలన్నీ సరిగా పనిచేయాలి అంటే ఒక్కొక్క వ్యవస్థకి ఒక్కొక్క విటమిన్ కావాలి, ఒక్కొక్క వ్యవస్థకి ఒక్కొక్క బలం కావాలి. దానికి సంబంధించినవన్నీ దేవుడు ప్రకృతిలో విటమిన్ల రూపంలో పెట్టి కొడుకా నీ వ్యవస్థలన్నీ పనిచేయాలంటే తినరా. టమాటా తింటే ఒక ఆరోగ్యం, వంకాయ తింటే ఒక ఆరోగ్యం, బంగాళదుంప తింటే ఒక ఆరోగ్యం, క్యారెట్ తింటే ఒక ఆరోగ్యం. నీ కళ్ళు బాగా పనిచేయాలంటే ఆకుకూరలు తిను, క్యారెట్ తింటే ఒక విటమిన్ దొరుకుతుంది, బీట్రూట్ తింటే ఒక విటమిన్ దొరుకుతుంది, అన్నం తింటుంటే ఒక రకమైన గ్లూకోజ్ నీకు దొరుకుతుంది, దాని నుంచి నీ శరీరం పనిచేస్తుందిరా. నీ శరీరాన్ని ఆ వ్యవస్థలన్నీ పనిచేయడానికి ఇదిగో నీకు అవసరమైన ఈ కూరగాయలు ఇవన్నీ నేను పండిస్తున్నాను కొడుకా, నీకోసం నువ్వు బ్రతకాలిగా, నీ వ్యవస్థలన్నీ పనిచేయాలిగా, నీ వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తేనే కానీ శరీరం నడుస్తుంది. దానికి అవసరమైనవన్నీ, దానికి అవసరమైన ఆహార పదార్థాలన్నీ సంవత్సరానికి సరిపడా ఎవరికి అన్ని కావాలో అవన్నీ నేను పండిస్తున్నాను కొడుకు, నువ్వు తినాలి, నీ వ్యవస్థలు పనిచేయాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. దేవుడండి బ్రతికించడానికి పరమ తండ్రి ఇన్ని అష్టకష్టాలు పడుతుంటే బ్రతికిన మనిషి ఏనాడు నేను బ్రతుకుతున్నది దేవుని వలనని గుర్తించకపోతే ఎంతకాలం బ్రతికించాలి, ఎంతకాలం కష్టపడాలి, ఎంతకాలం మనిషిని భరించాలి మీరు చెప్పండి. దేవుని పిల్లలారా, బ్రతుకు వెనక దేవుడు కష్టం ఉందన్న సంగతి మానవ సమాజానికి తెలీదు. మీరు హాస్పిటల్కి వెళ్ళండి, ఏదైనా ఒక అవయవం పాడైపోయింది, ఏదో ఒక వ్యవస్థ దెబ్బతినేసింది, ఒక గుండె దెబ్బతినేసింది అనుకోండి, అప్పుడు డాక్టర్లు చెప్పే సంగతులు ఏంటి చెప్పండి? యాపిల్ తినండి. వాళ్ళు ఎప్పుడూ కూడానండి మీ వ్యవస్థలు పనిచేయడానికి, మీ శరీరంలో ఏ అనారోగ్యం వచ్చినా అది బాగుపడడానికి తిరిగి మళ్ళీ వాళ్ళు దేన్ని ఆశ్రయించమంటారు అంటే ప్రకృతిని ఆశ్రయించు. ప్రకృతిలో మందులు ఉన్నాయి, ప్రకృతిలోని శరీరానికి అవసరమైన బలాన్ని ఇచ్చే ప్రోటీన్స్ ఉన్నాయి, తిను, త్రాగు, ఆరోగ్యంగా ఉండు. అంటే నీ శరీరం బాగుండడానికి, నీ శరీరం బలపడడానికి దేవుడు ఎంత సహాయం నీకు చేస్తుంటే అవన్నీ నువ్వు తింటేనే నువ్వు బ్రతుకుతావని దేవుడు పండిస్తుంటే మనిషికి ఎక్కడుందండి జ్ఞానం? దేవుడు బ్రతికిస్తున్నాడు అన్న సంగతి ఎలా తెలిసింది మనిషికి? గుర్తించాడా? కనీసం గుర్తించాడా ఈ చిన్న విషయాన్ని? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దేవుడు కష్టపడుతున్నాడు. ఏం కష్టపడుతున్నాడో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయానికి రండి అందరూ. ఒక మంచి మాట మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయానికి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 37వ వచనం చూడండి. 37వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 37వ వచనం. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుతున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము, చూసారా, దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరమును ఇచ్చును. నువ్వు విత్తుతున్న దానికి శరీరాన్ని ఇచ్చేది దేవుడు. మొక్కజొన్న పొత్తు గింజ చేసావు భూమిలో,
ఆ గింజ భూమిలో పడిపోయింది, చచ్చిపోయింది. దానిని మొక్కజొన్న చెట్టుగా దానికి శరీరాన్ని ఇవ్వాల్సింది ఎవరు? దేవుడు. ఒక టమాటా విత్తనం వేశావు, టమాటా మొక్కన విత్తనంలో మొలిపించేది ఎవరు? దేవుడు. మీకు ఎన్ని చెప్పాలి ఇలాగా? లోకంలో మీరు అనుభవిస్తున్న కూరగాయల, మీరు తింటున్న ఆకుకూరల, మీరు విత్తనాలు వేస్తుంటే వాటికి శరీరాలు ఇవ్వడానికి కష్టపడుతున్నది తండ్రి, దేవుడు. అవన్నీ మనిషి తినటం వల్ల ఆరోగ్యంగా ఉన్నాడు, అవన్నీ మనిషి తినటం వల్ల బ్రతుకుతున్నాడు భూమి మీద. ఆహారం లేకపోతే చచ్చిపోతాడు కదండి మనిషి. మీకు సూపర్ సీక్రెట్ చెప్తాను ఇప్పుడు. వీడియో రెడీ చేయ బాబు. నిజంగా ఒక వీడియో వస్తుంది ఇప్పుడు, మీరు చూడండి. మనిషి శరీరంలో దేవుడు ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలన్నిటి గురించి చెప్పానుగా. జీర్ణ వ్యవస్థ, మూత్ర వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, కండరాల వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, శ్వాస వ్యవస్థ. ఈ వ్యవస్థలన్నీ దేవుడు ఏర్పాటు చేశాడుగా. ఈ వ్యవస్థల వెనుక ఆ వ్యవస్థలను ఏర్పాటు చేసిన దేవుడిని చూసి ఒకనాడు దావీదు ఎందుకు భయపడ్డాడో మీరు జాగ్రత్తగా చూడాలి. కరోనా వచ్చింది శ్వాస వ్యవస్థలనే కదండి పాడు చేస్తుంది. నిజంగానండి దేవుడు ఎంత గొప్పోడు, ఎంత మంచోడు అంటే, అసలు శ్వాస వ్యవస్థ లోపలికి ఏ క్రిములు, ఏ బ్యాక్టీరియా వెళ్లకుండా దేవుడు పటిష్టమైన రక్షణ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేసిన పటిష్టమైన రక్షణ వ్యవస్థను దాటుకొని ఈ పురుగు లోపలికి వెళ్ళిపోతుంది అంటే దేవుడే దానికి అవకాశం ఇచ్చి పంపించాడండి. మీరు చూడండి, ఇప్పుడు ప్లే అవుతుంది చూడండి నా వెనకాల. ఈ శ్వాస వ్యవస్థ మీద దేవుడు తీసుకున్న రక్షణను మీరు చూడండి. సౌండ్ ప్లే అవుతుంది చూడండి. సౌండ్ కూడా మీకు ప్లే అవుతుంది. సౌండ్ ప్లే అవుతుందో లేదు చూడండి బాబు. సౌండ్ ప్లే చేయి. రోజుకి సుమారు 20,000 లీటర్ల గాలిని పీలుస్తుంటాము. ఇలా మనం లోపలికి పీల్చే గాలితో పాటు అనేక క్రిములు అంటే బ్యాక్టీరియా, వైరస్, ఇంకా ఫంగస్ లాంటివి కూడా మన శ్వాస వ్యవస్థలోకి వెళ్ళిపోతాయి. సౌండ్ వస్తుందా? వీటిని నిరోధించడానికి మన శ్వాస వ్యవస్థలో ఉండే ముఖ్యమైన రక్షణ ఏర్పాట్లు చూద్దాం. మొదటిది ముక్కులోని వీడియో ప్లే అవ్వలేదు. 2 సిలియా, 3 మ్యూకస్ పొర, 4 ఆల్వియోలార్ మ్యాక్రోఫేజ్లు. ముక్కు రంధ్రాల్లో ఉండే వెంట్రుకలు దుమ్ము, ధూళి, పుప్పొడి వంటి వాటిని కొంతవరకు ఫిల్టర్ చేస్తాయి. 2010లో జరిపిన ఒక పరిశోధనలో ముక్కులో వెంట్రుకలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి రైనైటిస్ వంటి ఎలర్జీలు, ఆస్తమా వచ్చే అవకాశం. జాగ్రత్త చూడండి, పక్కన జాగ్రత్తగా చూడండి వీడియో, మీకు చాలా విషయాలు తెలుస్తాయండి ఈరోజు. ఇంకా మ్యూకస్. మురికిగా ఉన్న ఒక ఫ్లోర్ని క్లీన్ చేయాలంటే మనకి ఒక ఫ్లోర్ క్లీనరు, ఇంకా ఒక చీపిరి లేదా మాప్ స్టిక్ అవసరం అవుతుంది. అలాగే మన లంగ్స్లో చేరుకునే ధూళి కణాలు, బ్యాక్టీరియా, వైరస్లు మొదలైన వాటిని క్లియర్ చేయడానికి మ్యూకస్ ఇంకా సీలియా అవసరమవుతాయి. ఊపిరితిత్తుల లోపలికి ప్రవేశించిన వైరస్లు, బ్యాక్టీరియా, ఇంకా ఫంగస్, ధూళి కణాలు మొదలైనవి జిగురుగా ఉండే మ్యూకస్ పొరలో చిక్కుకుంటాయి. ఇలా క్రిములతో ట్రాప్ చేయబడిన మ్యూకస్ను సీలియాలు చీపుర్ల మాదిరిగా పనిచేస్తూ బయటకు అంటే మన గొంతులోకి నెట్టే ప్రయత్నాన్ని చేస్తాయి. ఇలా పోగైన మ్యూకస్ గొంతులో ఒక ముద్దలాగా ఏర్పడుతుంది. దీన్ని మనం స్ఫుటం అంటే కఫం లేదా కళ్ళి అంటాము. ఇది శ్వాసనాళాల్లో, గొంతులో ఎక్కువగా పేరుకుపోయినప్పుడు దగ్గు వచ్చి ఇది గొంతులోకి వస్తుంది. దీన్ని ఉమ్మడం ద్వారా బయటికి 5 నిమిషాలు అక్కడ. ఒకవేళ ఈ కళ్ళి లేదా కఫాన్ని మృంగితే జీర్ణ వ్యవస్థలోని యాసిడ్లు ఆ క్రిములను నాశనం చేస్తాయి. ఈ సీలియాలు చాలా వేగంగా కదులుతాయి. నిమిషానికి 1000 సార్లు కదులుతూ క్రిములతో కూడిన కఫాన్ని నిమిషానికి సుమారు 20 మిల్లీమీటర్లు పైకి అంటే గొంతులోకి తోసే ప్రయత్నం చేస్తుంటాయి. ఈ ప్రయత్నానికి దగ్గు తోడయి ఆ కఫాన్ని బయటకు తోసేస్తుంది. మన ముక్కులో, శ్వాసనాళాల్లో ఈ సీలియా, మ్యూకస్లు క్రిములను, ధూళిని నిరోధిస్తాయి. కానీ ఊపిరితిత్తుల్లో చివరి భాగాలైన ఆల్వియోలైలో ఈ సీలియాలు, మ్యూకస్లు ఉండవు. ఎందుకంటే అక్కడ రక్తంతో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ల మార్పిడి జరుగుతుంది. ఒకవేళ ముక్కు, శ్వాసనాళాలు దాటి ఈ వైరస్లు లంగ్స్లోని ఆల్వియోలైలో చేరితే అప్పుడు పరిస్థితి ఏంటి? అక్కడ ఆల్వియోలర్ మ్యాక్రోఫేజ్లు అనే రక్షక కణాలుంటాయి. ఇవి ఒక రకమైన తెల్ల రక్త కణాలు. ఇవి ఆల్వియోలోనికి ప్రవేశించిన వైరస్లను, ఇతర క్రిములను మృంగి జీర్ణం చేస్తాయి.
ఒకవేళ లంగ్స్లో ఏవైనా సీరియస్ ఇన్ఫెక్షన్లు ఏర్పడినప్పుడు అధిక సంఖ్యలో ఈ మ్యాక్రోఫేజ్లు ఏర్పడతాయి. వాటితో పాటు న్యూట్రోఫిల్స్ అనే మరో రకం తెల్ల రక్త కణాలు కూడా అక్కడికి చేరి ఇన్ఫెక్షన్ను కలిగించిన క్రిములతో పోరాడతాయి. ఇవి మన శ్వాస వ్యవస్థలోని రక్షణ ఏర్పాట్లు. ఒకవేళ మన రక్షణ వ్యవస్థ విఫలమై బ్యాక్టీరియా, వైరస్లు వంటివి మన లంగ్స్పై దాడి చేస్తే ఎలాంటి వ్యాధులు సంభవిస్తాయి? ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధుల్లో ముఖ్యమైనది టీబీ, ట్యూబర్కులోసిస్. టీబీ అనేది స్కిన్ మీద రావచ్చు, ప్రేగుల్లో రావచ్చు. కానీ ఇక్కడ మనం లంగ్స్లో ఏర్పడే టీబీ ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. ట్యూబర్కులోసిస్ అనే వ్యాధి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. నిజంగానండి, దేవుడు గొప్పతనం మీకు అర్థమై ఉండాలి. శ్వాస వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడు అండి. ఆ శ్వాస వ్యవస్థ పట్ల ఆయన ఏర్పాటు చేసిన రక్షణ వ్యవస్థను మీకు చూపించాను. ఇప్పుడు మీకు సరిగా అర్థమైందో లేదో వీడియో నేను తర్వాత గ్రూప్లో పెడతాను, మళ్ళీ కావాలంటే మరలా చూడండి. దేవుడు మన ముక్కు లోపలికి వెళ్ళకుండా, ముక్కు లోపల మనం పీల్చుకునే గాలితో పాటు సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, దుమ్ము, ధూళి వెళ్ళకుండా దేవుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడంటే, మొదటే ముక్కు దగ్గర లోపల వెంట్రుకలు పెట్టాడు. చాలామంది అట్లా పీకి పడేస్తూ ఉంటారు, ముక్కులో వెంట్రుకలు పీకుతూ ఉంటారు చాలామంది. అట్లు విలువ తెలియదు చాలామందికి. అవి ఆపేస్తానే మొదట ఏదన్నా డస్ట్, రేణువులు ఏమన్నా వెళ్తుంటే లోపలికి మొదట అవి ఆపుతున్నాయంట. తర్వాత చూడండి వీడియోలో వాడు ఎంత బాగా చెప్తున్నాడండి. అంటే ఈరోజు మనిషి శ్వాస తీసుకుంటున్నప్పుడు ఆ శ్వాస ద్వారా ఏ బ్యాక్టీరియా లోపలికి వెళ్లకుండా ఆ గోడల దగ్గర మళ్ళీ ఒక జిగురు లాంటి పదార్థం పెట్టి, ఆ గోడల దగ్గర మళ్ళీ ఇలా ఊగుతున్న క్లీనర్స్ లాంటివి పెట్టి ఆ వస్తున్న డస్ట్ని అంతా క్లీన్ చేసండి మరలా గొంతు దగ్గరికి తీసుకొస్తానంటే, అదే మనం అప్పుడప్పుడు దగ్గుతో పాటు వచ్చే కఫం అండి. ఆ కఫం ఏంటో ఇప్పుడు ఇంతకాలం మనకు తెలీదు. ఆ కఫం ఏంటంటే బయట నుంచి మనం పీల్చుకునే లోపలికి తీసుకునే డస్ట్లో ఉండే ఆ లోపలికి మనం తీసుకున్నవన్నీ కూడా ఒక ముద్దలా చేసేయండి, అవి మరలా దగ్గుతో బయటికి పంపించేస్తుందండి. అంటే రక్షణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థను కాపాడే రక్షణ వ్యవస్థ. నిజంగా మీరు నమ్మరండి, ఈ వ్యవస్థలన్నిటి మీద రీసెర్చ్ చేస్తానండి, ఈ వ్యవస్థలన్నిటి గురించి ఆలోచిస్తుంటే మతిపోతుందండి. నిజంగా దేవుడు ఏర్పాటు చేసినవి మీకు శాంపుల్ ఒకటి చూపించాను. ఇప్పుడు నేను వ్యవస్థలు అన్నీ చూశాను, జీర్ణ వ్యవస్థ గురించి, నాడీ వ్యవస్థ గురించి, అస్థిపంజర వ్యవస్థ గురించి. మీ వెనకాల ప్లే అవుతున్న ఫొటోస్ అన్నీ అవే, ఆ వ్యవస్థలకు సంబంధించిన ఫొటోస్ వెనకాల వెళ్తానే చూడండి. అస్థిపంజరం ఫోటో, ఆ తర్వాత జీర్ణాశయం ఫోటోలు, ఇవన్నీ అవే. ఇన్ని వ్యవస్థలు పనిచేస్తుంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడండి. ఈరోజు కరోనా వైరస్ ఒక్క వ్యవస్థను దెబ్బతీసిందండి, శ్వాస వ్యవస్థ. నేను మాట్లాడుతున్నాను, నిన్న మొన్నలో లైవ్లో ఒక మాట అన్నాను. ఈరోజు ఒక వైరస్ వచ్చిందని, శ్వాస వ్యవస్థ మీద దాడి చేస్తుందని వ్యాక్సిన్ కనిపెట్టేసో నిజమే ఇప్పుడు బాగుపడతావు, తర్వాత ఇంకో దాని మీద వస్తుంది. ఏమంటే ఇప్పుడు శ్వాస వ్యవస్థ మీద దాడి చేస్తున్నది, తర్వాత దేవుడు ఇంకో వైరస్ని వదులుతాడు, గుండె మీద దాడి చేసే వైరస్ని. ఆ సూక్ష్మజీవి ఎంటర్ అవ్వగానే గుండె ఆగిపోతుంది అనుకోండి. ఇంక పరిస్థితి ఏంటి చెప్పండి? ఇప్పుడైనా కొంచెం అవకాశం ఉంది, గుండె ఆగిపోతుంది అనుకోండి ఆ సూక్ష్మజీవి రాగానే, మనిషి అక్కడ బ్రతుకుతాడు చెప్పండి. ఇవేమి భయపెట్టినవి చెప్పట్లేదండి నేను. రోగాలు వస్తున్నా, మనిషిని చంపేస్తున్నా, దేవుడు ఇన్ని రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేసి మనిషిని కాపాడుకున్నా, మనిషిని దేవుడు బ్రతికిస్తున్నా దేవుడి మాట వినడు, దేవుడి మీద ప్రేమ పెరగదు. దేవాని ప్రతిరోజు హృదయపూర్వకంగా దేవుడిని ఎవడు వేడుకోడు, మోకాళ్ళు వేయడు, ప్రార్థన చేయడు, దేవుడి మీద ఇష్టం లేదు, దేవుడు వాక్యం మీద ఇష్టం లేదు. లోకం 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 అంట లోక పిచ్చి పెరిగిపోయిన మనిషిని దేవుడు ఏం చేయాలి చెప్పండి? ఎంతకాలం భరించుకోవాలి చెప్పండి మీరు? అదే చెప్తున్నాడు మోషే ఇశ్రాయేలుతో, మన దేవుడైన యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు ఈ వ్యవస్థలలో దేవుడు ఏర్పాటు చేసిన, నీ శరీరంలో దేవుడు ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలలో ఏ వ్యవస్థ నాశనమైనా నువ్వు చనిపోతావు, నీకు మరణం వస్తుంది. దేవుడు ప్రేమ కనపట్టలేదండి మనిషికి. మనిషి దేవుడిని ఎందుకు నమ్ముతాడో దేవుడు రాసేశాడు. ఏమంటే మీరు నిజంగా చెప్పండి, బ్రతికిస్తున్నందుకే, దేవుడు నన్ను పుట్టించినందుకే నేను దేవుడిని నమ్ముతున్నాను అన్న వాళ్ళు ఈరోజు భూమి మీద ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి? దేవుడు నన్ను కన్నాడు, దేవుడు నన్ను పుట్టించాడు, ఆ దేవుడి కొరకు నేను చెయ్యాలి, ఆ దేవుడి కొరకు నేను బ్రతకాలి అని పుట్టించాడు, పెంచుతున్నాడు కనుక నేను దేవుడిని నమ్ముతాను అనేవారు ఎంతమంది ఉన్నారు? అవసరతల కొరకు, స్వార్థపూరితమైన కోరికల కొరకు, ఏమండి ఈ స్వలాభాల కొరకు దేవుడు నమ్మేవారే. నేను అంటలేదు ఈ మాట, దేవుడే బైబిల్లో రాయించాడు. మనిషి దేవుడిని ఎందుకు నమ్ముతాడో దేవుడే బైబిల్లో రాయించాడు. చూడండి ఒకసారి త్వరగా కొన్ని వాక్యాలు చూద్దాం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 14-15 అండి. త్వరగా తీయండి. యోబు గ్రంథము 21వ అధ్యాయం చూడండి.
యోబు గ్రంథము 21వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథము 21వ అధ్యాయము 14 వచనం, వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు. మనుషులు ఎలా మాట్లాడతారంట? నీ మార్గమును గూర్చిన జ్ఞానం మాకు అవసరం లేదు, నువ్వు మాకు అవసరం లేదు, నీ జ్ఞానం మాకు అవసరం లేదు. అంటే నీ వాక్యాలు మాకు అవసరం లేదు, మేము వినం దేవుడి మాటలు. తర్వాత, నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మను విడిచిపమ్మని దేవునితో చెప్పుదురు. ఎవరితో చెప్తున్నారంటే విడిచిపమ్మని మనుషులు? దేవునితో. దేవుడు వాక్యం వస్తుంది, తోసేస్తున్నాడు అనుకోండి పక్కన, ఎవరిని తోసేసావు నువ్వు? దేవుడు వాక్యం నీ దగ్గరికి వస్తే, దేవుడు వాక్యం అనండి ఒక ప్రసంగం నీ దగ్గరికి వస్తే, ప్రసంగాన్ని పక్కకు తోసి జబర్దస్త్ చూస్తున్నావు, ప్రసంగాన్ని పక్కకు తోసి ఏవో నీకు ఇష్టమైనవి చూస్తున్నావు, సినిమాలు చూస్తున్నావు, క్రికెట్ చూస్తున్నావు. ఎవరిని తోసావు పక్కకి? మనం అనుకుంటావు నేను ఎప్పుడు తోయలేదండి దేవుడిని అనుకుంటారు కదా, అందుకే అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను. దేవుడు ప్రసంగం ఏమంటే ఈ టైం ఉంది కదా, ఈ టైం ఉంది కదా, లైవ్ వస్తుంది. ఈ టైంలో కూడా చాలామంది ఫోన్లలో సినిమాలు చూస్తారు, జబర్దస్తులు చూస్తారు, క్రికెట్లు చూస్తారు, ఏమంటే వార్తలు చూస్తారు. ఎవరిని తోసేస్తున్నావు నువ్వు? నీకోసం దేవుడు మాట్లాడిస్తుంటే ఎవరిని తోసేస్తున్నావు నువ్వు? దేవుడిని కాదా? దేవుడు వాక్యాన్ని తోసేయడం, దేవుడిని తోసేయడం కాదా? మాకు అక్కర్లేదండి ఆ ప్రసంగాలు, మాకు అవసరం లేదండి, మేము భక్తులు అండి, మేము జ్ఞానులు అండి. చాలామందిలో ఉంటుంది ఇలాంటి ఆలోచన. ఎవరిని తోసేస్తున్నాడు మనిషి? ఎవరిని తోసేస్తున్నాడు? నీ జ్ఞానము మాకు అక్కరలేదు, తర్వాత నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్తున్నారట. దేవుడు వాక్యాలు సెల్ ఫోన్లోకి ఇంటి ముందుకే వచ్చేసే. ఏమంటే ఒకప్పుడు ప్రసంగం వినాలి అంటే ఎంత అష్టకష్టాలు పడేవాళ్ళం తెలుసు. మాకు తెలుసండి ఆ కష్టం. కష్టపడి వాక్యాలు నేర్చుకున్నాం. ఇలాగ ఇంట్లోకి వాక్యం రాలేదండి. ఒకప్పుడు ఈరోజు వస్తున్నట్టుగా ఇంట్లోకి వాక్యం రాలేదు. ప్రసంగాలు వినడానికి రాత్రింపగళ్ళు ప్రయాణాలు చేసి క్లాసులకు వెళ్ళి ఎవరి మీటింగ్లు అవుతుంటే దివారాత్రములు ఆ మీటింగ్ల కొరకు కష్టపడి రాత్రి 12 అయినా 1 గంట అయినా మీటింగ్ దగ్గర పనిచేసి దేవుడి వాక్యాన్ని నేర్చుకున్నామండి. ఒకప్పుడు పరిస్థితులు జ్ఞాపకం చేసుకునండి, ఈ టెక్నాలజీ లేనప్పుడు. ఏమంటే ఈరోజు చక్కగా మీ ఇంట్లోకి వచ్చేస్తుందిగా వాక్యం. ఆయన వద్దు, మాకు వద్దు దేవుడు, మేము వినం వాక్యం. ఎంత బాధపడతాడండి దేవుడు. దేవుడు గురించిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మల్ని విడిచి పొమ్మని దేవునితో చెప్పుదురు. 15వ వచనం చూడండి, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు, మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. చూసారా ఏమని అడుగుతున్నారంట? మేము దేవుడిని నమ్ముకుంటే, మేము దేవుడికి ప్రార్థనలు చేస్తే మాకేం లాభం కలుగుతుంది? ఉద్యోగం వస్తుందా మీ దేవుడి దగ్గరికి వస్తే? మీ దేవుడి దగ్గరికి వస్తే మా సమస్యలు పోతాయా? మీ దేవుడి దగ్గరికి వస్తే మేము బాగుంటావా? మీ దేవుడి దగ్గరికి వస్తే మేము ఇల్లు కట్టుకుంటావా? మీ దేవుడి దగ్గరికి వస్తే మా కోర్టు సమస్య తీసేస్తాడా? మీ దేవుడి దగ్గరికి వస్తే మా శరీరాన్ని బాగు చేసేస్తాడా? మా క్యాన్సర్ వచ్చేసి తగ్గించేస్తాడా? మాకు ఎయిడ్స్ వచ్చేసి తగ్గించేస్తాడా? మీ దేవుడి దగ్గరికి వస్తే మాకు ఏమిస్తాడు? లాభం, లాభం, లాభం. దేవుడి విషయంలో కూడా ఈరోజు మనిషి ఏం కోరుకుంటున్నాడంటే లాభం అండి. లాభం ఉంటేనే కానీ మనిషి దేవుడి కొరకు ఏ పని చేయడు, అన్నిటిలో లాభాన్ని వెతుక్కుంటాడు. దేవుడిని నమ్ముకోవటం వల్ల నాకేంటి లాభం అంటాడు. దెబ్బ కొట్టాడండి ఈరోజు మనిషిని దేవుడు ఇందుకే కొట్టాడు. ఇప్పుడు చూడండి అసలు సంగతి మీకు చెప్తాడు. ఇందాక నేను ప్రారంభంలో చదివించానుగా, బ్రతుకున్నామంటే దేవుడు బ్రతికిస్తున్నాడు. అది మనిషికి జ్ఞాపకం చేయడానికి ఈ దెబ్బ. ఈరోజు మనిషి ఏం అడగట్లేదండి దేవుడిని. బ్రతికించుదేవా, చాలు దేవా, ఈ కరోనాను తగ్గించుదేవా, చాలు దేవా, మేము బ్రతికేస్తే చాలు దేవా, బ్రతికేస్తే చాలు, బ్రతికించేది నువ్వే. బోధ వచ్చిందండి ఈరోజు సమాజానికి, బోధ చేశాడండి దేవుడు ఈరోజు సమాజానికి. ప్రారంభంలో చెప్పానుగా, దేవుడు తండ్రి పిల్లవాడిని కొడుతున్నాడంటే వాడికి బుద్ధి రావడానికే కొడతాడు. ఊరకనే కొడతామండి పిల్లలు మనం, ఊరకనే తిడతామండి పిల్లలు మనం. దెబ్బేయటం వలన, కొట్టడం వలన వాడికి బుద్ధి రావాలి, మారాలి, వాడికి మంచి ఏదో తెలియాలి, వాడు చేస్తున్న చెడేంటో ఆ బాధలోనైనా వాడికి తెలియాలి. ఈరోజు దేవుడు అందుకే రండి కొడుతున్నాడు. నేను బ్రతికిస్తున్నానా సంగతి నీకు తెలియదు. చచ్చిపోతున్నప్పుడు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, అమ్మో దేవుడు ఉంటే కానీ బ్రతకలేమండి, దేవుడు కరుణిస్తే కానీ బ్రతకలేమండి. నేటి వలె మనల్ని బ్రతికించినట్లు ఈరోజు బ్రతుకున్నామంటే దేవుడు కృప. అదే ప్రార్థన చేయండి అంటున్నాడండి ఆ రోజు మోషే. ఈరోజు బోధకులు ఎవరైనా ఈ సంగతులు చెప్తారా? మా ప్రభు దగ్గరికి రండి, అయ్యిస్తాడు. అసలు సంగతులు చెప్పలేదు కదండి, దేవుడి గురించి పూర్తిగా చెప్పలేదు కదండి, దేవుడు పడుతున్న కష్టం మనుషులకు అర్థం చేయించనివ్వలేదు కదండి ఇప్పటికీ. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా 15వ వచనం చదివారుగా, దేవుడిని నమ్ముకుంటే మాకు ఏం లాభం వస్తుందని వాళ్ళు అడుగుతారు, లాభము కలుగును అని వారు చెప్పుదురు. కింద మాట చూడండి, వారి క్షేమము వారి చేతిలో లేదు. ఇలా మాట్లాడుకునే ప్రతి వాడి క్షేమం వాడి చేతుల్లో లేదంట. క్షేమం లేదు. ఎందుకంటే దేవుడి దగ్గర కూడా లాభం అడుగుతున్న వాడికి ఏ క్షేమం ఉంటుంది చెప్పండి? ఏం సంతోషంగా ఉంటాడు చెప్పండి? ఏం ఆనందంగా ఉంటాడు చెప్పండి? వాడు నన్ను నమ్ముకుంటే నీకు లాభం కావాలా? నా పని చేయడానికి లాభం కావాలా?
లాభం కావాలన్నావు కనుక నీ క్షేమం నీ చేతుల్లో లేదు. నేను బ్రతికిస్తున్నాను రా, అంతకంటే మేలే ఉంటుంది. నిన్ను కాపాడుకుంటున్నాను. నువ్వు ఈరోజు ఆయుష్తో ఉన్నావంటే, ఆరోగ్యంతో ఉన్నావంటే, కుటుంబంతో ఉన్నావంటే నాకు కృప. నేను పెడుతున్న కష్టం, ఎఫర్ట్ నిన్ను బ్రతికించడానికి. నీ శరీరం ఉంది చూసావు, అందులో ఒక వ్యవస్థ పాడైంది, ఒక చిన్న పురుగు వల్ల. ఈరోజు ఆ వ్యవస్థలన్నిటిని సక్రమంగా నడిపించడానికి నువ్వు పుట్టినది మొదలుకొని నువ్వు చచ్చిపోయేంత వరకు ఆ శరీరంలో ఉండే ప్రతి అవయవాన్ని నడిపిస్తున్నాను నేను నా కష్టంతో. ఏం గుండె అండి దేవుడు తయారు చేసి పెట్టింది మనలో? ఏం గుండు పెట్టాడండి? చచ్చిపోయేంత వరకు పుట్టినది మొదలుకోనండి అది బియ్యపు గింజ ఆకారంలో మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు అది పని ప్రారంభించి చచ్చిపోతావు. 70, 80, 90 అప్పటి వరకు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ నువ్వు పడుకున్నా సరే అది పనిచేస్తూ ఉంటుంది. ఇది కాదా దేవుడు కష్టం? ఇది కాదా దేవుడు కృప? ఇది కాదా దేవుడు నీ పట్ల చేస్తున్న మేలు? అది అర్థం చేయించాలనుకున్నాడండి ఈ సమాజానికి. బ్రతికిస్తున్నది నేనే, వాడు బ్రతుకున్నాడంటే నేనేనని ఈరోజు సమాజానికి చెప్పాలనుకున్నాడు. అందుకేనండి మరణాలు, అందుకేనండి దేవుడు ఉగ్రత, అదేనండి దేవుడు కోపం ఈరోజు మనిషి మీద. ఎప్పుడు నా నుండి లాభం లాభం లాభం, ఏం కావాలి నాకేమిస్తావు ఏమంటే సన్నిధికి వస్తే మంచి హృదయంతో దేవా నన్ను ఈరోజు కాపాడవు దేవా, రక్షించావు దేవా, మేమంతా క్షేమంగా ఉన్నాం దేవా అని స్తోత్రాలు చెప్పడానికి వచ్చేవాళ్ళు తక్కువ అండి. ఏమంటే వచ్చి రాగానే దేవా మరి నాకు ఉద్యోగం బాగోలేదు, నా వ్యాపారం బాగోలేదు, నా కొడుకు ఏమంటే ఆయన తినేసేవాళ్ళు ఎక్కువ కదండి ఈరోజు. శరీర సంబంధమైన అవసరతల కొరకు, స్వార్థపూరితమైన కోరికల కొరకు, వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి దేవుడిని తినేసేవారే కదండి ఈరోజు. బ్రతికించాడండి, ఈరోజు బ్రతికించాడండి, క్షేమంగా మరో దినాన్ని చూడగలిగే భాగ్యం ఇచ్చాడండి. ఈ దినాన్ని నేను దేవుడి కోసం ఏం చేయాలి దేవుడి కోసం? నేను మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినాలి. ఒక వీడియో చూపిస్తానండి ఇప్పుడు, మీరు చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనిషి బాధ అర్థమైతే కానీ దేవుడు బోధ అనేది సరిగా అర్థం కాదండి. మనిషి పడుతున్న బాధ మీరు కల్లారా చూస్తేనే కానీ దేవుడు బోధ మీకు అర్థం కాదండి. ఒక వ్యక్తి ఉన్నాడండి, ఏపీ తెలంగాణ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తే, కాస్త పొలిటికల్గా పలుకుబడి ఉంది. తన కొడుక్కి చిన్న అస్వస్థత దగ్గులాగా వస్తుంది, చిన్నపాటి జ్వరంలాగా వస్తుంది. రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళాడు. నేను ఫోన్ చేస్తాను పదా, నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపో, బెడ్ ఇస్తారని చెప్పాడు. వచ్చేసాడు, తన కొడుకుని తీసుకుని వచ్చేసాడు. 28 సంవత్సరాలు 38 సంవత్సరాలు అంటున్నాడు కొడుకు వయసు. చేతికి అందొచ్చిన కొడుకు అండి. తండ్రి తీసుకుని వచ్చాడు హాస్పిటల్కి. ఆక్సిజన్ లేదు, ముక్కు మీద బెడ్ లేదండి, ముక్కుగా ఆక్సిజన్ పెట్టి అక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. మొత్తం మీద అందరం తీసుకురావడానికి అడ్మిట్ అయిపోయిందిగా, మళ్ళీ తీసుకురాడు నాన్న జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడు. చెప్పి తండ్రి ఇంటికి వెళ్ళి వచ్చే లోపండి తను మరొక హాస్పిటల్కి తరలించేస్తున్నారు. దారిలో కొడుకు ఫోన్ చేశాడు, డాడీ మరి నన్ను ఇక్కడి నుంచి మరో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతున్నారంటే, ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారా అంటే, ఏమి తెలియదు డాడీ. ఏం టెస్టులు చేశారా నీకు? అక్కడ ఏం చేయలేదు డాడీ, ముక్కుగా ఆక్సిజన్ పెట్టారు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకువెళ్ళిపోతున్నప్పుడు దారిలోనే ఆ యవ్వనస్తుడు చచ్చిపోయాడండి. కారణం అక్కడ ఏం జరిగిందో తెలియదు, అతనికి ఏ వ్యాధి వచ్చిందో తెలియదు, కరోనాయో తెలియదు, కరోనా కాదో తెలియదు. మొత్తం మీద కొడుకుని పోగొట్టుకున్నాడు. కొడుకుని పోగొట్టుకున్న తర్వాత అండి మీడియా సమావేశంలో తండ్రి మాట్లాడండి. మీరు చూడండి ఒక్కసారి. నేను ఈ వీడియో మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఒక 20 సంవత్సరాలు 28 సంవత్సరాలు కొడుకు కోసం కష్టపడి అందొచ్చిన కొడుకు, ఎదుగొచ్చిన కొడుకు, అతను మాట్లాడుతున్న మాటలు ఉంటాయండి. ఇప్పుడు నాకు ఎదుగొచ్చిన కొడుకు నేను పోగొట్టుకోవడం నిజంగా ఏం చేయాలో నాకు తెలియట్లేదని బాధపడుతున్నాడండి. నేను ఎందుకు ఈ వీడియో చూపిస్తాను తెలుసా? ఎదిగొచ్చిన ఒక్క కొడుకు పోతేనే తండ్రి అంత బాధపడుతుంటే, ఈరోజు లోకంలో ఉన్న మనుషులంతా పరలోకపు తండ్రి పిల్లలైతే వీళ్ళని పెంచడానికి అష్ట కష్టాలు, శరీరాన్ని పోషించడానికి, వాళ్ళ ఆత్మను కాపాడడానికి, వాళ్ళ ఆరోగ్యాల కొరకు, వాళ్ళ తింటాన్న తిండి కొరకు పరమ తండ్రి కష్టాలు పడుతుంటే, ఆ కష్టాన్ని అర్థం చేసుకొని ఈ సమాజాన్ని ఏం చేయాలి మీరు చెప్పండి? ఏం చేయాలండి? కనీసం బ్రతుకు అంటే ప్రాణాలతో ఉన్నామంటే దేవుడు అన్న ఏమంటే కనీస ధర్మం మనిషికి తెలియనప్పుడు అండి, కనీస జ్ఞానం మనిషికి లేనప్పుడు ప్రాణాలతో ఉన్నామంటే దేవుడు కృప అన్న సంగతే మనిషికి అందలేదు అంటే మనిషిని ఏం చేయాలి చెప్పండి? ఈరోజు హఠాత్తుగా మనిషికి వస్తున్న మరణాలు చూడండి. ఈరోజు కరోనా వైరస్ వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే కాదండి, చాలా రకాలుగా యాక్సిడెంట్లో చనిపోతున్నారు, చిన్న చిన్న ప్రమాదాలకు చనిపోతున్నారు, చిన్న చిన్న వాటిలో కూడా ఈరోజు మనుషులు చనిపోతున్నారు. ఎందుకు ప్రాణాలు పోతున్నాయి? ఎందుకు చచ్చిపోతున్నారు? బ్రతికిస్తున్నాడన్న నిజాన్ని మనిషి గుర్తించకపోవడం వల్ల చనిపోతున్నాడండి. చూడండి వీడియో చూడండి, ఫార్వర్డ్ చేసేస్తాడు, మధ్య మధ్యలో కొన్ని మాటలు వినిపిస్తాడు, మీరు చూడండి. ప్లే చేయబాబు. జ్వరం అని ఇంటికి వచ్చారు. సరే జ్వరం కదా అని చెప్పేసి నేను జ్వరం మాత్రం లేవు తీసుకోవడం జరిగింది. జ్వరం కంట్రోల్ అయిపోయింది. ఇంతట్లో ఊపిరి కొద్దిగా తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది నాన్న అని చెప్పేసి ఆ అబ్బాయి నాకు అన్నా. ప్లే అవుతుందా?
అప్పుడు మరి వాళ్ళ అమ్మ ఏమంది, సరే ఇమ్మీడియట్లీ ముందు మనం హాస్పిటల్కి, మనకి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్దాం, ఎందుకంటే ఇక కరోనా దేశం మీద ఎక్కువ ఉంది కదా, ఏమిటో మరి దాని పరిస్థితి ఏమిటో చూద్దామని చెప్పేసి ఆవిడ అనడంతో నేను నా కొడుకుని తీసుకొని వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఇంతట్లో మా నాయకులు దువ్వాడ శ్రీనివాసరావు గారి దగ్గర కూడా వెళ్ళాను. ఈయన మన మనిషి, మన కార్యకర్త కాబట్టి ఆయనకి ఇమీడియట్గా ఆయనకి అడ్మిషన్ చేసుకోండి అని ఆయన కన్సల్టింగ్ శ్రీనిబాబుతో చేశారు. వెంటనే ఆక్సిజన్ పెట్టండి అంటే అక్కడ తాత్కాలికంగా కుర్చీ మీద కూర్చొని పెట్టి ఏదో ఆక్సిజన్ పెట్టారు. ఆ ఆక్సిజన్ తీసి మరి ఇంకా ఆక్సిజన్ అనేది ఇవ్వక, వైద్యం అనేది ఏమిటి ఆ రోగమో లేదా వచ్చిన డిసీజ్ రేటు మరి చూడలేదు, దాని మీద టెస్టులు ఏం చేయకుండా రాత్రి 11:30 గంటలకి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కేజీ అంటే బలగ హాస్పిటల్ తరలించిన తర్వాత మేము ఈ బోగట్ తెలుసుకుని ఈ కుర్రోడు జర్నీలో, నాన్న నాకు ఎక్కడ ఇస్తారని అన్నారు, అక్కడ పంపించేస్తున్నారని కుర్రోడు ఫోన్ చేశాడు నాకు జర్నీలో. ఎంబటినే నేను ఇక్కడికి వెళ్ళి, ఏమయ్యా శ్రీని గారు చెప్పారు రేపు తెల్లారి భర్త ఖాళీ అవుద్దన్నారు, రేపటికి నా కొడుకుంటే కంగారు అవుతాడు బయటికి, లేదు అలాగనుకుని నేను బయట ఎక్కడో వైద్యం చేయించుకున్నాను కదా, ఇప్పుడు నమ్మించేవి ఈ రాత్రి మీద ఇలా పంపించారట అని నేను వెళ్ళి అడిగాను. ఆ ఆందోళనతో ఆడికి లేని వ్యాధులు అంటించడానికి COVID-19 వార్డులోకి అక్కడ తీసుకెళ్ళి రిమ్స్లో జాయిన్ చేశారు. ఆ టెన్షన్, ఆ చుట్టూ వాతావరణం తట్టుకోలేక నా కొడుకు బెంగ పెట్టుకుని మరణమై వచ్చాడు నా ఇంటికి. ఎంత దౌర్భాగ్యమా! 28 సంవత్సరాల కొడుకయ్యా, పీజీ చేసి డిగ్రీ వాళ్ళరయ్యా, అలాంటి వాడికి ఈ రోజు నేను మొగులుకుంటే అలాంటి బతుకుతాడు వేస్ట్ కదా. ఎవరి కోసం బతకాలి? గవర్నమెంట్ ఇటువంటి చర్య తీసుకుంటే ఎన్ని మంది అలాంటి వాళ్ళు బలి అయిపోతున్నారు. ఇటువంటి నిర్లక్ష్య ద్వారా ఎవరికైనా ధర్మమా? ఇంకో విషయం సార్, అక్కడ ఏమిటి ఆ పేషెంట్ రోగం ఏంటని తెలుసుకోవాలి కదా, మినిమం ఫస్ట్ ఎయిడ్ కదా, అది పట్టుకెళ్ళిపోతున్నారు. ఆందోళనతో చెప్తే మీ మాడేనకు పరుగులు తీసి మేము కేజీ అంటే బలగ హాస్పిటల్ అంటే చుట్టూ తిరిగి లోపు మాకొగలక ఆడు కష్టం మాకు తెలియక ఏడు జరుగుతుందంటే, నాన్న డాక్టర్లే కదా ఆక్సిజన్ ఇక్కడ అంటుంది నాన్న, దేశం వల్ల ఆక్సిజన్ లేదంటుంది నాన్న, గవర్నమెంట్ హాస్పిటల్ అయితే పోయి ఊపిరి ఆడుతుంది నాన్న, నమ్మి మీ ముంచి నా కొడుకు శవంగా తెచ్చుకున్నాను. లేకుంటే నేను ఏదో ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయేవాడు. ప్రాబ్లము ఆక్సిజన్, ఆడు COVID-19 అనుకుని నేను నమ్ముంచలే, కానీ ఏరే ప్రాబ్లం అనుకుంటే నాకు కలిగిన దగ్గర తీసుకెళ్ళి బాగు చేసుకుందనయ్యా నా కొడుక్కి. టెస్ట్ చేయకుండా చూడండి, చెట్టు అంత కొడుకు నేల కోరిపోయి వాడి చేతుల మీద నీరు కాలం చేయవలసింది, ఆడు నా చేతుల మీద అనేటప్పటికి ఈ జన మరణ సమస్య నేను భరించలేదు. చూడండి నా పని. చూసారండి, 28 సంవత్సరాల చెట్టంత కొడుకు తండ్రి వేదనండి, ప్రాణం పోయిందండి. ఆ అబ్బాయి ఎందుకు చనిపోయాడో తెలియదండి. దేవుని పిల్లలారా, నేను ఎందుకు ఈ వీడియోలు ఇవన్నీ చూపించి మీతో మాట్లాడుతున్నాను అంటే, మనిషి ప్రాణం పోతున్నప్పుడు అండి, ఇదిగో పక్క మనిషి కన్న తండ్రి ఇలా విలవిల్లాడిపోతున్నాడండి. దేవుడు ఏమైనా సంతోషంగా ఉంటాడంటే దేవుడు సంతోషంగా లేడు. దేవుడికి ఏమీ సంతోషం లేదండి. దుర్మార్గులు చనిపోవటం వల్ల నాకు ఏమైనా అర్థమైన సంతోషం కలుగును అన్నాడు. కానీ బోధ అయినా పడుతుందేమో, బోధ అయినా తెలుస్తుందేమో, వాళ్ళ వెనక కష్టం నాదేని గుర్తిస్తారేమో. ఒక ప్రాణం నిలబడాలి అంటే గాలి కావాలి, నీరు కావాలి, ఏమంటే ఆహారం కావాలి, పంచభూతాలు అన్నీ సక్రమంగా పనిచేస్తేనే కానండి మనిషి బ్రతకడండి, శరీరం ఉండదు. మరి ఆ శరీరం కొరకు పరమ తండ్రి పడుతున్న కష్టం ఏమైనా ఈ సమాజం గుర్తించిందా? మీరు చెప్పండి. ఈరోజు ప్రాణాలు పోతుంటే ప్రాణాలు నిలబెట్టు అని ప్రాణంతో ఉంటున్నామంటే దేవుడు అని ఈరోజు కొద్దిమందికి అందరికీ అంటలేదు. నేను అందరికీ మళ్ళీ బోధ కలిగిందంటే అస్సలండి బోధ రాదండి, రాలేదు చాలామందికి. ఆ వాక్యాలు చూపిస్తాను ఇప్పుడు నేను కొద్దిసేపు త్వరగా. ఏమంటే దేవుడు మనిషి కొరకు పడుతున్న కష్టం ఒకసారి మీరు చూడండి. ఇర్మియా గ్రంథం మీరు చూడండి, 10వ అధ్యాయము 12వ వచనం అండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం అండి.
ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఆయన ఆజ్ఞేయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్క చేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములో నుండి గాలిని రావించును. తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. చూసారండి, ఆకాశము, వర్షము, గాలి, ఆహారము ప్రతి మనిషి కొరకు ఇవ్వడానికి నేను కష్టపడుతున్నాను. నా తెలివితో, నా జ్ఞానంతో భూమిని స్థాపించాను, భూమిని నడిపిస్తున్నాను, భూమిని తిప్పుతున్నాను, భూమి కొరకు కష్టపడుతున్నాను. వాళ్ళ శరీరంలో అవయవాలు ఇచ్చి ఆ అవయవాలకు అవసరమైన ప్రతి దానిని, శక్తిని, బలాన్ని ప్రకృతి రూపంలో నేను వాళ్ళకి అందిస్తున్నాను. వర్షాలు పడాలి, పంటలు పండాలి, పంట పండితేనే నా పిల్లలు తినాలి, నా పిల్లలు తింటే నా శరీరం నిలబడుతుంది అని మనిషిని బ్రతికించడానికి నేను కష్టపడుతుంటే నా కష్టాన్ని ఏమైనా జ్ఞాపకం చేసుకున్నారా? చివరికి ఆక్సిజన్ అండి, గాలి. ఇక్కడ చూసారు, ఒక మాట చెప్తున్నాడు, తన ధనాగారములో నుండి ఆయన గాలిని రావించును. ఈరోజు ఎక్కువ ప్రాణాలు ఎలా పోతున్నాయి చెప్పండి? ఆక్సిజన్ అందక, గాలి అందక. ఏ శ్వాస వ్యవస్థకు దేవుడు పెట్టిన రక్షణ గోడలు అనేవి ఎందుకు విడిచిపెట్టింది? అది నీ ముక్కులోకి కానీ, నీ శ్వాస వ్యవస్థలోకి కానీ ఏది వెళ్లకుండా పెద్ద రక్షణ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ రక్షణ వ్యవస్థను చీల్చుకునే వైరస్ లోపలికి ఎందుకు వెళ్ళింది? వదిలేశాడు దేవుడు. ఆ వ్యవస్థ మీద వదిలేండి, ఇంకా వాడిని ఎంతకాలం కాపాడాలి, వదిలేండి అన్నాడు. వెళ్ళిపోయింది లోపలికి, పట్టేసింది మనిషి శరీరాన్ని. గాలి అంట, నీరంట, ఏమండి వర్షాలంట, ఏమండి మనిషిని బ్రతికించడానికి నేను పడుతున్నాను నాయన కష్టాలు. ఇదిగో నువ్వు చేస్తున్న పాపాలే నీ చావులకు, నీవు పడుతున్న ఈ ఇబ్బందులకు, నువ్వు పడుతున్న ఇరుకులకు కారణం. దేవుడు కాపాడాడండి, దేవుడు రక్షించాలనుకున్నాడు, మనిషి దాన్ని పక్కకు తోసేశాడు. దేవుడు కష్టాన్ని గుర్తించలేదు, ఎందుకు బతికించాలి మీరు చెప్పండి? ఇప్పుడు చూడండి, ఒక వచనం చూపిస్తాను మీకు. దేవుడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో. కీర్తనల గ్రంథం. ఈ సమాజం ఈ వాక్యాన్ని గుర్తించాలండి, ఈ సమాజం దీన్ని గుర్తించాలి. కీర్తనల గ్రంథం 34వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 11వ వచనం మరి దయచేసి చూడండి. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 11వ వచనం జాగ్రత్తగా చూడండి. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 11వ వచనం. పిల్లలారా మీరు వచ్చిన మాట వినండి. పిల్లలారా మానవులారా మీరు వచ్చిన మాట వినండి. నా మాట వింటే మీరు బతికిపోతారా? నా మాట వింటే మీరు బ్రతికిపోతారు. మీకు ఏ రోగం వచ్చిందో నాకు తెలుసు, అది ఏ వ్యవస్థను డ్యామేజ్ చేస్తుందో తెలుసు. ఆ వ్యవస్థలో డ్యామేజ్ అవ్వకుండా వ్యవస్థను చేసిన నేను, ఆ వ్యవస్థకు రక్షణ వ్యవస్థను నేను ఏర్పాటు చేస్తే దాన్ని కూడా చీల్చుకుని ఆ పురిగెళ్ళింది. అంటే మిమ్మల్ని కాపాడాలి అంటే భూమి మీద వైద్యులు కానీ ఎవడో మిమ్మల్ని కాపాడలేడు. ఎందుకంటే మీ శరీరంలో ఉండే ప్రతి వ్యవస్థను చేసింది నేను. అది ఎందుకు పాడైపోతుందో నాకు తెలుసు. నా మాట వినండి పిల్లలారా, నా మాట వినండి. దేవుడండి ఏం పిలుస్తున్నాడండి! ఈ ప్రేమ ఎవరికి అర్థమవుతుందండి? చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు 11వ వచనంలో. పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరువాడు ఎవడైనను ఉన్నాడా? చూసారు ఏమంటున్నాడు? బ్రతకగోరువాడు ఎవడైనను ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనను ఉన్నాడా? బతకాలనుకుంటున్నావా? అనేక దినాలు భూమి మీద ఒకప్పుడు ఉన్నావు కదా హ్యాపీగా, ఒకప్పుడు ఉన్నావుగా సంతోషంగా, ఒకప్పుడు అనుభవించావుగా నా చేత మేలు. అలా మేలు అనుభవిస్తూ అనేక దినములు బ్రతకాలనుకుంటున్నావా? నా దగ్గరికి రా, నా మాట విను, నిన్ను బ్రతికింపజేస్తాను, నీకు బ్రతికిస్తాను. మళ్ళీ బైబిల్లో ఎంతమందినండి, ఎంతటి తీవ్రమైన భయంకరమైన రోగాల బారిన పడిన వాళ్ళు దేవుడు బాగు చేసుకున్నాడండి. హిజ్కియాకు బాగు చేసుకోలేదా? మరణకరమైన రోగం వస్తే తిరిగి లేవనెత్తలేదా? మరలా అవకాశం ఇవ్వలేదా? మళ్ళీ ఆయుష్ని ఇవ్వలేదా దేవుడు? యేసుక్రీస్తుల వారు తాను బ్రతుకున్న కాలంలో ఆయన బాగు చేసినవి ఎంతమందినండి ఆయన బాగు చేశాడు. దేవుడికి దేన్ని చేయాలనుకున్నా చిన్న పని అండి, ఆయనకి చిన్నదైనకి. ఎందుకంటే దేవుడు నీ శరీరం అనేది దేవుడు కట్టింది తల్లి గర్భంలో. నీ ఏ వ్యవస్థ పాడవుతున్నా ఎందుకు పాడవుతుందో ఆయనకే తెలుసు. ఏమంటే ఈరోజు టెక్నాలజీ వచ్చి ఇన్ని వ్యవస్థలు ఇంత సక్రమంగా మనిషిలో పనిచేస్తానని తెలిసిన మనిషి దేవుడికి భయపడకపోతే దేవుడు ఎందుకండి మనిషిని బ్రతికించాలి మీరు చెప్పండి? అందుకే ఇక్కడ అన్నాడు, పిల్లలారా మీరు నా దగ్గరికి రండి, నా మాట వినండి, నా వాక్యాలు వినండి, నేను బ్రతకమన్నట్టుగా బ్రతకండి. బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? బ్రతుకు కావాలా? నా దగ్గరికి రా, క్షేమంగా ఉంటావు.
నేను బ్రతికిస్తాను నిన్ను. తల్లి గర్భమున పడినది మొదలుకొని అక్కడ నీ కొరకు కష్టపడటం మొదలుపెట్టిన నేను స్టిల్ ఈరోజు నీకు 20 సంవత్సరాల, 30 సంవత్సరాల, 40 సంవత్సరాల, 50 సంవత్సరాల ఇప్పటి వరకు కాపాడిన నేను తర్వాత కాపాడినా నిన్ను కావాలనుకుంటే. కానీ నువ్వు మారవుగా. నువ్వు నా మాట అంటే నీకు ఇష్టం ఉండదుగా, నా పని అంటే నీకు ఇష్టం ఉండదుగా, నా సేవ అంటే నీకు ఇష్టం ఉండదుగా. నన్ను ఇష్టపడని నీ కోసం నేను ఎందుకు కష్టపడాలి? నన్ను ఇష్టపడని నిన్నెందుకు నేను బ్రతికించాలి? నన్ను ఇష్టపడని నిన్నెందుకు నేను ఇంకా నీకోసం కష్టపడాలి? మీరు చెప్పండి. మనిషి బ్రతుకు వెనక దేవుడు కష్టం అండి ఇది. ఈరోజు మనిషి బ్రతుకుతున్నాడంటే పరమ తండ్రి కష్టపడుతున్నాడండి. కష్టాన్ని గుర్తించిన మనిషిని దేవుడు ఎందుకు బ్రతికించాలి మీరు చెప్పండి. అందుకే చివరిగా ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. బ్రతకాలనుకుంటున్నారా? రండి నా దగ్గరికి. నా దగ్గరికి వస్తే బంపర్ ఆఫర్. మీరు భూమి మీద మీ ఆయుష్కాలం చివరి వరకు బ్రతుకుతారు. నేను ఎంతకాలం అయితే ఆయుష్కాలం మీకు నిర్ణయించానో అంతకాలము బ్రతుకుతారు. నా పని చేస్తే, నా కొరకు బ్రతికితే చచ్చిపోయిన తర్వాత కూడా బ్రతుకుతారు. మీకు మీ బ్రతుకు డోకా లేదు నా దగ్గరికి వస్తే. ఒకవేళ నా కొరకు బ్రతుకుతుంటే చావు మీ కళ్ళ ముందున్న ధైర్యంగా ఉంటారు. పౌలు గారు అన్న మాట జ్ఞాపకం చేసుకున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తే, చావు అయితే లాభం అన్నాడు. ఏంటా ధైర్యం? ఎందుకు మనకలేదు ఆ ధైర్యం? ఎందుకు మనకు ఉండటం లేదా ఆ నమ్మకం? ఎందుకంటే మన దేవుళ్ళో లేవుగా. దేవుడు పని చేయలేదుగా. ఎప్పుడు మన కుటుంబాలు, మన వ్యాపారాలు, మన ఉద్యోగాలు, మన పాపాలు, మన సుఖాలు, మన సంతోషాలు ఇవి తప్పండి. దేవుడి గురించి మనం ఎక్కడ ఆలోచించాం మీరు చెప్పండి. ప్రేమైన దేవుని పిల్లలారా, కనుక దేవుడు 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 అని ఏమండి ఈరోజు బ్రతికిన ప్రతి మనిషి దేవుడిని స్తుతించాలండి. బ్రతికే దేవుడిదండి. ఈరోజు బ్రతుకున్నామా? దేవుడి కృపండి. రేపు బ్రతుకుతున్నామా? దేవుడి కృపండి. ప్రతిరోజు బ్రతుకుతున్నామా? బ్రతికించినందుకే దేవుడికి స్తోత్రాలు చెప్పాలండి. తర్వాత మేలులు ఇస్తాడు, ఖచ్చితంగా మేలులు నీ జీవితానికి ఇస్తాడండి. ఇవ్వక మానడండి. తండ్రి కదండి. పిల్లలు అడుగుతున్నప్పుడు వాడికి ఇష్టమైన మనం ఇవ్వండి. మన పిల్లలు మనల్ని అడుగుతున్నప్పుడు మన కష్టమైనా వాడికి కొనివ్వండి. ఇవ్వట్లేదండి మన పిల్లలకి మనం ఇస్తాంగా. నువ్వు ముందు ఆయనకి ఇష్టమైనట్టుగా బ్రతకడం ప్రారంభించు. బ్రతుకునుంచుకో ముందు, బ్రతుకుండు ముందు. తర్వాత అన్ని మేలులు నీ జీవితానికి వస్తాయి. ఆయనకి ఇష్టమైనట్టుగా బ్రతకడం ప్రారంభించు ముందు. ఆయనకి ఇష్టమైనట్టుగా జీవించడం ప్రారంభించు ముందు. నా మాట విను. నా పిల్లలారా నా దగ్గరికి రండి. ఫస్ట్ నా మాటలు వినండి. మొదట వాక్యం వినండి. వాక్యం వింటే అన్నీ మారతాయండి. వాక్యం వింటే ప్రతి చెడు ఆలోచన పోతుంది. వాక్యం వింటే ప్రతి దుష్ట నిర్ణయాలు మనలో నుండి వెళ్ళిపోతాయి. సరెండర్ అయిపోతాం దేవుడి మాటకి, లొంగిపోతాం. ఆ మార్పు అండి దేవుడు కోరుకున్నది. ఏమి లేదండి. ఆయన నీ కొరకు చచ్చిపోయేంత వరకు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చచ్చిపోయేంత వరకు నిన్ను పెంచి పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు రావాలిగా ఆయన దగ్గరికి. నువ్వు గుర్తించాలిగా ఆయన కష్టాన్ని, నువ్వు గుర్తించాలిగా ఆయన తపనని, నువ్వు గుర్తించాలిగా ఆయన మాటని. చచ్చిపోయేంత వరకు దేవుడిచ్చాడుగా. వృద్ధాప్యంలోనికి ఒక వ్యక్తి వచ్చాడంటే దేవుడు చెప్పాడుగా. బైబిల్ ఏమన్నాడు తెలుసా? నేను నా చంకను పెట్టుకున్నాను, నా చంకను పెట్టుకోవడం వల్లనే నీకు వృద్ధాప్యం వచ్చింది. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే అన్నాడు. అంటే ఎత్తుకోవడానికి రెడీగా ఉన్నాడు నీకు వృద్ధాప్యం వచ్చే వరకు. కానీ నువ్వు అవకాశం ఇవ్వగా ఆయన చంకలో ఉండడానికి నీకు ఇష్టం లేదుగా. పాపాలు 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 లోకం, పాపాలు లోకం, పాపాలు లోకాలు. ఇంకెక్కడ ఎత్తుకుంటాడు చెప్పండి? మనల్ని ఎక్కడ ఆయన చంకన పెట్టుకుంటాడు? చీ అనిపించట్లే మన బ్రతుకులు దేవునికి. బ్రతికించటమే దేవుడు కృప, బ్రతికించటమే దేవుడు మేలు. అది చెప్పడానికి ఈ భయంకరమైన విపత్తు. ఒరేయ్, ప్రాణాలతో ఉన్నావంటే నేను లాభం తర్వాత. నన్ను నమ్మితే ఏ లాభం వస్తుందని అడుగుతున్నావుగా. దేవుడు నమ్ముకుంటే ఏం వస్తుందని తర్వాత రా బాబు. నువ్వు ప్రాణం ఉండాలి అంటే నేను ఉండాలి. అది చెప్పడానికేనండి ఇది. అది చెప్పడానికి ఇది. నీ ప్రాణం ఉండాలంటే దేవుడు ఉండాలి. ఇది అర్థం చేయిస్తున్నాడండి దేవుడు. మారతాడా మనిషి? ఏమండి మీరు నిజంగా ఒక పక్క లోకాన్ని చూడండి, ఒక పక్క దేవుడు మాటలు చూడండి. ప్రాణాలు పోయేవాడు ప్రాణాలు పోతూనే ఉన్నాయండి. పాపాలు చేసేవాడు పాపాలు చేస్తూనే ఉన్నాడు. ఎంతటి భయంకరమైన స్థితి అండి ఈరోజు నిజంగా. ఎక్కడండి వార్తలు పెడుతున్నావు? పక్క మనుషులు చేస్తాను పాపాలు కనపడుతున్నావు, పక్క చావులు కనపడుతున్నాయి. ఎక్కడ మనిషికి భయం? ఎక్కడ మనిషి ఈరోజు దైవభీతి వస్తుంది మీరు చెప్పండి? ఒక మాట చూపిస్తాను మీకు. సమాజం ఇలాగే ఉంటుంది అనడానికి దేవుడు ఒక మాట రాశాడు. ఏమండి? కీర్తనల గ్రంథం ముగిచ్చేస్తానండి. ఇక కీర్తనల గ్రంథం 78వ కీర్తన చూడండి. 78వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 30 నుంచి చూద్దామండి. ఇవన్నీ ఈ అధ్యాయం అంతా ఏంటంటే దేవుడు ఒకప్పుడు ఇశ్రాయేలుకి చేసిన మేలులు, దేవుడు వాళ్ళ కొరకు పడ్డ కష్టాలు, వాళ్ళ జీవితాలలో దేవుడు జరిగించిన కృపను జ్ఞాపకం చేస్తున్నాడండి. ఎంత మేలు చేసినా, ఎన్ని కృప చూపించినా, ఎంత గొప్ప కార్యాలు వాళ్ళ జీవితాలలో జరిగించినా, ఎన్ని అద్భుతాలు చూసినా వాళ్ళు మారలేదు అని దేవుడు బాధపడుతున్న
సందర్భం అండి ఇది. ఎప్పుడో ఇశ్రాయేలుకి చేసిన వాడిని మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. వాళ్ళ కొరకు ఎంత కష్టపడానో తెలుసు. ఏమన్నా మనకి అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తాయి కదండి. ఏ వ్యక్తి గురించి అయినా కష్టపడి ఏ వ్యక్తిని నమ్మకంగా ప్రేమించినప్పుడు ఆ కష్టాన్ని గుర్తించక ఆ కష్టాన్ని విడిచిపెట్టి మనల్ని లెక్క చేయకుండా ఉంటున్నాడు అనుకోండి, ఏటి వీళ్ళ కోసం ఎంత కష్టపడ్డా మనల్ని జ్ఞాపకం చేసుకోండి. మన మనసే చిన్న చేసిన పనికిరాని చిన్న చేస్తేనే మన మనసే బాధపడుతుంటే బ్రతికిచ్చిన దేవుడు, బ్రతికిస్తున్న దేవుడికి ఇంకెంత బాధ ఉంటుంది చెప్పండి మనుషుల పట్ల. మీరు ఇది అర్థం కావాలంటే ముందు ఇంకొక వచనం చూద్దాం. ఇదే అధ్యాయంలో 11వ వచనం చూడండి. 11వ వచనం మీకు బాగా అర్థమవుతాడు దేవుడు. 11వ వచనం, ఆయన క్రియలలో ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. దేవుడు బాధిదండి, మరిచిపోయారు. నేను వాళ్ళ జీవితంలో చేస్తాను మేలులు మరిచిపోయారు. వాళ్ళు మరిచిపోయిరి. ఐగుప్తు దేశములోను సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములు చేశాను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి దడిపించాను. ఆయన నీటిని రాశిగా నిలిపాను. పగటి వేళ మేఘములో నుండి రాత్రి వేళ అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపాను. బబ్బబ్బబ్బా, ఇన్ని అద్భుతాలు, ఇన్ని మహిమలు, ఏమండి ఇన్ని సూచక్రియలు వాళ్ళ మధ్యలో చేస్తే ఆ దుర్మార్గులైన ఇశ్రాయేలు నన్ను మర్చిపోయారు, నేను చేసిన క్రియలు మర్చిపోయారు. ఇదంతా జ్ఞాపకం చేసి ఇప్పుడు చూడండి మన వచనానికి వచ్చండి. 30వ వచనానికి ఏమన్నాడు చూడండి. 30వ వచనానికి, వారి ఆశ తీరక మునిపే. మధ్యలో మళ్ళానండి ప్రయాణంలో మాకు ఒకసారి మేము ఎప్పుడు కీరకాయలు దోసకాయలు తినాలా, మాకు మాంసం కావాలన్నారు. ప్రయాణంలో ఉన్నవాడు ఎవడైనా బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ప్రయాణంలో మాంసం అడుగుతాడండి? మాంసం అడిగారండి, మాకు మాంసం కావాలన్నారు. ఇచ్చేసాడండి దేవుడు. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి 30వ వచనంలో, వారి ఆశ తీరక మునిపే ఆహారం నింకను వాళ్ళ నోళ్ళల్లో ఉండగానే దేవుని కోపము వారి మీదకి దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇశ్రాయేలీలలో యవ్వనులను కూల్చెను. యవ్వనస్తులే చచ్చిపోయారంట. ఇశ్రాయేలీలలో యవ్వనులను కూల్చెను. తర్వాత ఎంత జరిగినను అండర్లైన్ చేసుకోవాలి. ఈ వాక్యం కొరకు ఇది అంతా చెప్పుకొచ్చాను ఇప్పుడు చూడండి 32వ వచనం, ఎంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్మకపోయిరి. ఎంత జరిగినా దేవుడి నమ్మరు. ఎంత జరిగినా ఎంత నరమేధం జరుగుతున్నా దేవుడు ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం రావట్లేదు, వాళ్ళు దేవుడు నమ్మట్లేదు. ఏం చేయాలి చెప్పండి? ఇంకా ఆ సమాజానికి ఈ సమాజానికి ఏమైనా తేడా ఉందా మీరు చెప్పండి. ఇప్పుడు ఒక పక్క నర సమాజం చావుల మధ్య కొట్టు మిట్టాడుతుంటే, ఇంత నరమేధం మానవుల మధ్యలో జరుగుతుంటే ఒక్కడైనా అమ్మో దేవుడు అండి మారుతున్నారా? మీరు చెప్పండి. దేవుడికి భయపడుతున్నారా? దేవుడి దగ్గర ఉంటానంటున్నారా? దేవుడి కొరకు బ్రతుకుతానంటున్నారా? ఏదండి వాళ్ళు చావులు వాళ్ళవే, వీడు జలసాలు, వీడు సుఖాలు, వీడి సంతోషాలు వీళ్ళవే. మనిషి స్వభావం ఎలాదంటే మనం చెప్పారండి, మనిషి స్వభావం ఎలాంటిదంటే తన వరకు వచ్చే వరకు ఏది మేలుకోడండి మనిషి. తన వరకు ప్రమాదం వచ్చేంత వరకు మనిషి మేలుకోడండి. ఏమంటే చైనాలో వైరస్ పుట్టింది, భారతదేశంలో ఏమన్నారు? అది చైనా వైరస్ అండి, మనకు రాదన్నారు, వచ్చేసింది. భారతదేశానికి వచ్చిన తర్వాత మా తెలంగాణ రాష్ట్రం గట్టిగా ఎండలండి మాకు రాదన్నారు, ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏం పర్లేదండి పారాసెటమాల్ వేసుకుంటే పోద్దన్నారు, పోలేదు, లేపేసింది చాలామందిని, లేపిందండి చాలామందిని. ఈరోజు సమాజం చూడండి ఎంత దౌర్భాగ్యమైన స్థితికి జారిపోయిందండి. మా రాష్ట్రానికి వచ్చి మా జిల్లా బాగుందంటాడు, జిల్లాకు వచ్చేసింది మా ఊరు బాగుందంటాడు, ఊర్లోకి వచ్చేసింది అనుకోండి మా కుటుంబం సేఫ్ అంటాడు, కుటుంబంలో ఒకరికి వచ్చేసింది అనుకోండి అప్పుడు కానంటే చిన్నపాటి భయం, కుటుంబంలో మా నాన్నగారికి వచ్చిందని నేను సేఫ్ అంటాడు. మరి నీకు వచ్చేస్తే నీ ప్రాణం పోతే నువ్వు మారవాయిక, నువ్వు గుర్తించవాయిక దేవుడి కష్టం. ఎంతకాలం కష్టపడాలి, ఎంతకాలం నీ వెనక పడాలి, ఎంతకాలం నీకు వాక్యాలు చెప్పాలి, ఎంతకాలం మారు 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 నీ వెనక దేవుడు పడాలి. మీరు చెప్పండి. యవ్వనులు కూలిపోయారు ఆ రోజు. ఈరోజు సమాజంలో యవ్వనస్తులు చనిపోతున్నారు సెకండ్ వేవ్లో. ఎందుకంటే అయినా మనిషికి బుద్ధి రాదండి, మనిషికి దేవుడి మీద ఆలోచన పుట్టడం లేదండి. తప్పు చేశానండి ఎంతకాలం అన్న ఆ మనసుకు వచ్చండి దేవుడి వైపు తిరగటం లేదండి. ఎంత జరిగినను భలేమని చూసారా ఆ మాట, ఈ ప్రస్తుత సమాజానికి కరెక్ట్గా లేదండి. 32 వచనం, ఎంత జరిగినను వారు ఇకను పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. ఎంత జరిగిన నమ్మరాళ్ళు, ఎంత జరిగినా నమ్మరు దేవుణ్ణి. ఏం చేయాలండి దేవుడు? ఏం చేయాలి దేవుడు మీరు చెప్పండి దేవుని పిల్లలరా. కనుక వద్దండి, ఈరోజు మనిషి బ్రతుకున్నాడు అంటే అది కేవలం దేవుడు కృపండి. మనం చల్లగా ఈరోజు కాపాడుతాడు, బ్రతికించటమే దేవుడు మేలండి. తర్వాత విషయాలన్నీ బ్రతికొంచటమే దేవుడు మేలు. అది ఈరోజు సమాజంలో ఉన్న కొద్ది మందికైనా ఆ విషయం, ఆ నిజం అనేది ఈరోజు తెలిసింది. బ్రతుకుండాలంటే దేవుడు ఉండాలండి. మనుషుల చేతులు ఏమీ లేదండి. ఎవరి పానాలు ఎప్పుడు పోతానే తెలియదు. ఇందాక మీ వీడియో చూపించా, ఆ కొడుకు ఎందుకు చచ్చిపోయాడు కూడా తెలియదండి తండ్రికి.
కరోనా వచ్చి చచ్చిపోయాడా, వేరే రోగమా, ఆక్సిజన్ అందక చచ్చిపోయాడా, ఎందుకు చచ్చిపోయాడో తెలియదు కొడుకు. పిట్టలా రాలిపోతున్నారండి మనుషులు. బ్రతికించిన దేవుడు, ఆ బ్రతికించడానికి దేవుడు పడుతున్న కష్టం వృధా చేశారు, గుర్తించలేదు. అందుకేనండి దేవుడు చేయి విడిచిపెట్టి మీ చావు మీరు చావంటారా అన్నాడు. నిజంగానండి దేవుడు కృప వలన బ్రతుకున్నామా? మనం నిజంగా దేవుడికి ప్రతిరోజు మోకాళ్ళు వేసి స్తోత్రాలు చెప్పాడు, దేవా కాపాడావు, దేవా కాపాడావు, రక్షించావు. ఓకే అండి, మరి అర్థమైందని ఆశిస్తున్నాను.